ఈరోజు ఈరోజు అభ్యుదయ రైతన్నల సంఘం అప్రతిహతంగా నిర్వహిస్తున్నటువంటి ఈ అంతర్జాల కార్యక్రమానికి హాజరైనటువంటి అరసం కార్యకర్తలు, ఇతర సాహితీ మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు ఆచార్య ఫణీంద్రగా పాఠక లోకానికి పరిచితులైనటువంటి బహుగ్రంథకర్త, పద్యకవి, అలాగే యాత్రా విశేషాల రచయిత గోవర్ధనం వెంకట ఫణీంద్రాజు శ్రీనాచార్య గారి క్షీణయ్యడం కాదు అనేటటువంటి ఆ గ్రంథం మీద ఆచార్య రాచపాలెం చంద్రశేఖర రెడ్డి గారు ప్రసంగిస్తారు. వీరు 1948 అక్టోబర్ 16వ తేదీన తిరుపతి జిల్లా తిరుపతి మండలం కుంట్రపాకంలో జన్మించారు. వీరు ప్రాథమిక విద్య కుంట్రపాకంలోనే పూర్తయింది. హై స్కూల్ విద్య తిరుపతి మున్సిపల్ హై స్కూల్లో పూర్తి చేసుకుని ఎస్వి యూనివర్సిటీ నుంచి ఎంఏ పిహెచ్డితో పాటు వయోజన విద్యలో డిప్లొమా, అదేవిధంగా కృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి తమిళంలో సర్టిఫికెట్ కోర్సు వీరు పూర్తి చేసిన తర్వాత యోగి వేమన యూనివర్సిటీలో లెక్చరర్గా ఉద్యోగ బాధ్యతలను ప్రారంభించి రీడర్గా, ప్రొఫెసర్గా, తెలుగు శాఖ అధ్యక్షులుగా వివిధ బాధ్యతలు నిర్వహించారు. అట్లాగనే అనంతపురం జిల్లా రచయితల సంఘ అధ్యక్షులుగాను, జాషువా జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా, అధికార భాషా సంఘ సభ్యులుగాను, ప్రస్తుతం అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా వీరు ప్రధానమైనటువంటి బాధ్యతలు కొనసాగుతూ ఉన్నారు. వీరి మన కథానికల విమర్శ గ్రంథానికి 2014లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా దొరికింది. అదేవిధంగా అనేక విమర్శ గ్రంథాలు, అట్లాగనే దీర్ఘ కవితలు వీరి కలం నుంచి వెలువడ్డాయి. 1986 తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం దగ్గర నుంచి వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారం వరకు దాదాపు 17-18 పురస్కారాలు వీరిని వరించాయి. ఆచార్య రాచపాలెం చంద్రశేఖర రెడ్డి గారిని ప్రసంగ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మనవి. ధన్యవాదం. ధన్యవాదాలు మిత్రమా సాగర్ గారు, సభాధ్యక్షులు సాగర్ గారు. ఈ సమావేశంలో పాల్గొంటున్న భారతీయ అభ్యుదయ రచన సంఘం అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, ఈ కార్యక్రమానికి మనకు సాంకేతిక సహాయం చేస్తున్నటువంటి మిత్రులు ఆనంద్ గారు, ఈరోజు మన ప్రసంగానికి కేంద్రమైనటువంటి ఆచార్య ఫణీంద్ర గారు, ఈ సమావేశంలో పాల్గొంటున్న మిత్రులు ఆచార్య రెడ్డప్పరెడ్డి గారు, సోదరులు రామనాయుడు గారు, శ్రీ రమణయ్య గారు, రాధాశ్రీ గారు, ఇతరులందరికీ నమస్కారం. స్నేహితులారా, మనం ఇప్పటిదాకా తెలుగు సాహిత్య చరిత్రల మీద 37 ప్రసంగాలు, 37 చరిత్రల మీద ప్రసంగాలు ఏర్పాటు చేసుకున్నాం. 38వ ప్రసంగంగా ఆచార్య మేటిపల్లి రవికుమార్ గారు తెలుగు సాహిత్య చరిత్రలను పునర్మూల్యాంకనం చేయడం ఎలాగా అని ఒక ప్రసంగం చేశారు. మంచి ప్రసంగం. ఆ ప్రసంగంలో ఆయన సాహిత్య చరిత్రలకు కామాలే గాని ఫుల్ స్టాపులు ఉండవు అని పేర్కొన్నారు. ఈరోజు మొన్న మనం ఫుల్ స్టాప్ అనుకున్న దానికి మళ్ళా కామా పెట్టుకున్నాం. ఇవాళ మనకి ఇప్పుడు 2 సాహిత్య చరిత్రలు అందుబాటులోకి వచ్చాయి. ఒకటి చాలా పాతది, ఇంకోటి చాలా కొత్తది. ఈ 2 ఒకే అంశం మీదనే వచ్చాయి. శ్రీవాత్సవ అనే కలం పేరు కలిగినటువంటి యండమూరి సత్యనారాయణరావు గారు రాసినటువంటి 19వ శతాబ్ది తెలుగు సాహిత్యం. ఇది 1959లో అప్పటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఒక పుస్తక రచన పోటీ నిర్వహించింది ఈ అంశం మీద. అందులో యండమూరి సత్యనారాయణ గారు పాల్గొన్నారు. ఆ పుస్తకానికి అప్పుడు పురస్కారం వచ్చింది. అది 1960లో వచ్చేది. ఇప్పుడు మనం ఆచార్య ఫణీంద్ర గారు
అనేటువంటి కలం పేరు కలిగినటువంటి గోవర్ధనం వెంకట ఫణీంద్ర శయనాచార్య గారు రచించిన ఉషోదయ యుగం అనే దాని గురించి మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం. ఈ రెండు కూడా 19వ శతాబ్దంలో వచ్చినటువంటి తెలుగు సాహిత్యాన్ని విశ్లేషించేటువంటి గ్రంథాలు. ఈరోజు ఆచార్య ఫణీంద్ర గారి పుస్తకం గురించి మాట్లాడుకుందాం. ఫణీంద్ర గారు నాకు చాలా చిరకాల పరిచితులు, గురుతుల్యులైనటువంటి ఆచార్య ఎస్వి రామారావు గారి పర్యవేక్షణలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. అది క్షీణయుగం కాదు, ఉషోదయ యుగం అనేటువంటి 19వ శతాబ్ది తెలుగు సాహిత్య చరిత్ర అని దాని పేరు. ఈ గ్రంథానికి 2008వ సంవత్సరంలో పిహెచ్డి ఇచ్చింది ఉస్మానియా విశ్వవిద్యాలయం. 2024లో ఈ గ్రంథం వచ్చే మన చేతికి వచ్చింది. ఈ గ్రంథాల గురించి మాట్లాడుకోవడానికి ముందుగా ఫణీంద్ర గారిని గురించి కొన్ని మాటలు, పరిచయ వాక్యాలు. నిజానికి ఫణీంద్ర గారు నాకు పుస్తకం ద్వారానే పరిచయం. ఆ పుస్తకంలో ఉన్న విషయాన్ని నేను మీకు అందిస్తాను. ఫణీంద్ర గారు 1961 జూలై 27న నిజామాబాద్లో జన్మించారు. గోవర్ధనం దేశికాచార్య, ఇందిరాదేవి అనేవాళ్ళు వారి నాన్న, అమ్మలు. తండ్రి దేశికాచార్యులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బండలింగాపురంలో ఆయన సొంత ఊరు అది. ఫణీంద్ర గారి అమ్మ వైపు తాత ఆచి వెంకట నరసింహాచార్యులు, నాన్నగారి వైపు తాత గోవర్ధనం నారాయణాచార్యులు. ఈ ఇద్దరు కూడా గొప్ప పండితులు, కవులు, సంస్కృత భాషలోను తెలుగు భాషలోను. ఫణీంద్ర గారి పాఠశాల విద్య అంతా నిజామాబాద్లో జరిగింది. నిజామాబాద్ అనగానే మనకు వట్టికోట ఆళ్వార్ స్వామి గారి ప్రజల మనిషి నవల గుర్తుకొస్తుంది. ఆయన ఉన్నత విద్య అంతా కూడా హైదరాబాద్లో జరిగింది. ఆయన చదివింది ఏమిటంటే మెకానికల్ ఇంజనీరింగ్. ఆయన ఇంజనీర్, ప్రాథమికంగా మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. తర్వాత ఇప్పుడు ఆయన ఎంఏ తెలుగు చేశారు, దాంట్లో పిహెచ్డి చేశారు. ఆయన చేసిన ఉద్యోగం కూడా సాహిత్య సంబంధమైనది కాదు. భారత ప్రభుత్వ అణు ఇంధన సంస్థలో ఆయన సైంటిస్ట్, శాస్త్రవేత్త. 2001వ సంవత్సరంలో అణు ఇంధన శాస్త్రవేత్తగా భారత ప్రభుత్వం తరఫున ఆయన మాస్కో నగరానికి వెళ్ళొచ్చారు. మాస్కో స్మృతులు అనే గ్రంథం కూడా రాశారు. ఆయన ఇందాక సాగర్ గారు చెప్పినట్టుగా గొప్ప పద్య కవి. ముకుంద శతకం, పద్య ప్రసూనాలు, ముద్దుగుమ్మ, మాస్కో స్మృతులు, వరాహ శతకం, తెలంగాణ మహోదయం, మౌక్తికం వంటి పద్య కావ్యాలు రాశారు. అలాగే కార్గిల్ యుద్ధం మీద ఒక దీర్ఘ కవిత విజయక్రాంతి అనే పేరుతో రాశారు. ఆ తర్వాత ఎవరూ చేయని ప్రయోగం, ఒక వాక్యాన్ని ఒక కవితగా రాయడం. ఏకవాక్య కవితలు రాసి వాక్యం రసాత్మకం అనే పేరుతో ప్రచురించారు. కవులు, పండితులు అప్పుడప్పుడు విసురుకునేటువంటి చలోక్తులు, చమత్కారాలు ఉంటాయి. వాటిని సాహితీ పల్లవాలు అనే పేరుతో ఒక సంకలనం చేశారు. తెలంగాణలో తెలుగు భాష అనే గ్రంథం రాశారు. ఆయన అనేక పురస్కారాలు అందుకున్నారు, బిరుదులు కూడా అందుకున్నారు. ఇప్పుడు మనం పుస్తకంలోకి వెళ్దాము. ఆచార్య ఫణీంద్ర గారు విశ్వవిద్యాలయం కోసం, పిహెచ్డి పట్టా కోసం పరిశోధన చేయడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రిజిస్టర్ చేసుకున్న పరిశోధనాంశం 19వ శతాబ్ది కవిత్వంలో నవ్యత అనేది. 19వ శతాబ్ది కవిత్వంలో నవ్యత అనేటువంటి సిద్ధాంత గ్రంథం అలాగే సమర్పించారు. ఆ పుస్తకానికి ముందు మాటలు రాసిన వారు గౌరీ శంకరు, ఎస్వి రామారావు గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా దాన్ని
ఆ పేరుతోనే ప్రస్తావించారు. ఫణీంద్ర గారు కూడా ఈ గ్రంథంలో అధ్యాయాల చివరిలో నవ్యత నవ్యత అని పేరు పెడుతూ వచ్చారు. పుస్తకం అచ్చు వేసినప్పుడు ఆ పుస్తకంలో సారాంశాన్ని పుస్తకానికి శీర్షికగా మార్చుకున్నారు. అది క్షీణయుగం కాదు ఉషోదయ యుగం, 19వ శతాబ్ది తెలుగు సాహిత్య చరిత్ర అని పేరు పెట్టారు. అంటే పుస్తకంలో ఉన్న సారాంశాన్ని, ఆయన ప్రతిపాదనను పుస్తకానికి శీర్షికగా మార్చారు. ఇదివరకే అనుకున్నట్లు మనం యండమూరి సత్యనారాయణరావు గారు 1959లో 19వ శతాబ్ది తెలుగు సాహిత్యం అనేటువంటి గ్రంథం, అంటే 19వ శతాబ్ది పూర్తయినటువంటి ఒక 50 సంవత్సరాలకే 60 సంవత్సరాలకు రాశారు. ఇప్పుడు నేను కూడా నా విద్యార్థితో ఒకరితో ఆధునిక తెలుగు సాహిత్యం తొలి దశ అనేటువంటి పేరుతో క్రీస్తు శకం 1900 దాకా చేయించాను. ఇది అచ్చుగా లేదు. ఇప్పుడు ఫణీంద్ర గారి పుస్తకం మనకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఈ పరిశోధన గ్రంథం 19వ శతాబ్దంలో వచ్చినటువంటి ఆధునిక స్పృహతో వచ్చినటువంటి కవిత్వం మీద మాత్రమే పరిశోధన. ఈ గ్రంథం పుస్తకం పేరేమో 19వ శతాబ్ది తెలుగు సాహిత్య చరిత్ర అని పెట్టారు. సాహిత్య చరిత్ర అంటే కవిత్వము, నవల, కథానిక, నాటకం కూడా వస్తాయి. సాహిత్య విమర్శ, జీవిత ఇవన్నీ వస్తాయి. కానీ పుస్తకంలో ఉన్నది కవిత్వ చరిత్ర, శీర్షిక సాహిత్య చరిత్ర అని వచ్చింది. ఇది కొంత సవరించుకొని ఉంటే బాగుండు అనిపించింది నాకు. సరే, అది అలా ఉంచి, అది ప్రధానమైనది కాదు. యండమూరి గారికి, యండమూరి అంటే మనకు వెంటనే ఈ నవల రచయిత వస్తాడు గుర్తు, కాదు, ఆయన సత్యనారాయణరావు. యండమూరి సత్యనారాయణరావు గారు 1959లో పుస్తకం రాశారు. ఫణీంద్ర గారు 2008లో రాశారు. ఇద్దరి మధ్య చాలా సుదీర్ఘమైనటువంటి వ్యవధి ఉంది, కాల వ్యవధి ఉంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, యండమూరి సత్యనారాయణరావు గారికి లభించని సమాచారం ఫణీంద్ర గారికి లభించింది. ఎందుకంటే ఈ 60 ఏళ్లలో చాలా పరిశోధనలు జరిగాయి, కొత్త కొత్త పుస్తకాలు ప్రచురింపబడ్డాయి, అదనపు సమాచారం దండిగా సంపాదించుకున్నారు ఫణీంద్ర గారు. ఈ పుస్తకంలో ఫణీంద్ర గారు చేసిన పని ఏమిటంటే, తెలుగు సాహిత్య చరిత్రలో 19వ శతాబ్దాన్ని ఫణీంద్ర గారి కన్నా ముందు తెలుగు సాహిత్య చరిత్రలు రాసిన వాళ్ళందరూ కూడా దాన్ని క్షీణయుగంగా చెప్పుకుంటూ వచ్చారు. అంటే నన్న యుగము, తిక్కన యుగము, ఎర్రన యుగము, రాయల యుగము, దక్షిణాంధ్ర యుగం దాకా వచ్చి దక్షిణాంధ్ర యుగాన్ని 18వ శతాబ్దంతో ముగించి 19వ శతాబ్దాన్ని క్షీణయుగము అని లేదా అంధయుగం అని పేరు పెట్టారు. ఎందుకంటే ఆ కాలంలో తెలుగు కవిత్వము తన మౌలికతను కోల్పోయింది. మను చరిత్ర, వసు చరిత్ర లాంటి ప్రబంధాలు ఎక్కువగా రాలేదు. అంతకు ముందటి ప్రబంధాలతో పోల్చి చూస్తే 19వ శతాబ్ద ప్రబంధాలన్నీ కూడా పిల్ల వహు చరిత్రలని, ద్వ్యర్థి కావ్యాలు, త్రిర్థి కావ్యాలు, గర్భ బంధ కవిత్వాలు, వెనక వైపు నుంచి చదివినా ముందు వైపు నుంచి చదివినా ఒకే రకంగా ఉండడము, ఈ ప్రయోగాల గారడేలుగా మారిపోయింది 19వ శతాబ్దం. ఫణీంద్ర గారి ప్రకారము ఏమిటంటే, 19వ శతాబ్దంలో అంతకు ముందు శతాబ్దాలలో రానంత విరివిగా కావ్యాలు వచ్చాయి. 19వ శతాబ్దంలో వచ్చిన కావ్యాల సంఖ్య చాలా ఎక్కువ ఉందని ఫణీంద్ర గారు చెప్పారు. నిజమే. అయితే అవి ప్రామాణికమైన కావ్యాలు కాదు. తెలుగు సాహిత్య చరిత్రలు రాసిన పండితులందరూ కూడా ప్రధాన స్రవంతి కావ్యజాలాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఆ శతాబ్దాన్ని క్షీణయుగము లేదా అంధయుగం అని చెప్పేసి అన్నారు. కంకంటి పాపరాజు లాంటి వాళ్ళు ఒక 5-6 కనీసం మంచి కవులు ఉన్నారు ఆ కాలంలో. అయినప్పటికీ కూడా తులనాత్మకంగా చూస్తే ఈ ఈ ప్రతిభ రాహిత్యంతో కూడినటువంటి లేదా ప్రతిభా దారిద్ర్యంతో కూడినటువంటి ప్రబంధాలు ఎక్కువగా రావటం వల్ల ఆ పూర్వ పండితులు దానిని క్షీణయుగం అని చెప్పేసి అన్నారు. అయితే ఫణీంద్ర గారి గొప్పతనం ఏమిటంటే, ఆ శతాబ్దంలో ఈ రొడ్డకొట్టుడు పద్ధతిలో వచ్చేటువంటి ప్రబంధాలనే దృష్టిలో పెట్టుకొని క్షీణయుగం అని వాళ్ళు నిర్వచిస్తే, ఫణీంద్ర గారు వాటికి భిన్నంగా వచ్చినటువంటి, వాటితో సంబంధం లేనటువంటి కొన్ని కొత్త రచనలు కనుగొన్నారు ఆయన.
ప్రధాన స్రవంతికి ప్రత్యామ్నాయంగా ఆధునికత స్ఫూర్తితో వచ్చినట్టు కావ్యాలను కనిపెట్టి వాటిని తెలుగు సాహిత్య చరిత్రలు రాసిన పండితులు పట్టించుకోకపోవడం పట్ల ఒక వేదన పడ్డారు, కోపం కూడా ప్రదర్శించారు. పట్టించుకోకుండానే వాళ్ళు, అంటే ఆధునిక స్పృహ కలిగినటువంటి కావ్యాలను పట్టించుకోకుండానే క్షీణయుగం అనేశారు వాళ్ళు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఫణీంద్ర గారు సాహిత్య చరిత్రకారులు పట్టించుకోకుండా వదిలేసినటువంటి కావ్యాలను గుర్తించి వాటిలోని ఉన్నటువంటి ప్రగతిశీల అంశాలను గుర్తించి 19వ శతాబ్దము క్షీణయుగం కాదు, ఉషోదయ యుగము అని ప్రతిపాదించారు. 19వ శతాబ్ది క్షీణయుగం అన్న పండితులు పట్టించుకున్న కావ్యాలు వేరు. అది క్షీణయుగం కాదు, ఉషోదయ యుగం అని ఫణీంద్ర గారు పట్టించుకున్న కావ్యాలు వేరు. వాళ్ళ కావ్యాలు వేరే, ఈయన కావ్యాలు వేరే. క్షీణయుగవాదులు పట్టించుకున్న కావ్యాలు క్షీణ కావ్యాలు అవునా కాదా అనేది దాని గురించి ఫణీంద్ర గారు చర్చించలేదు. ఫణీంద్ర గారు పట్టించుకున్న కావ్యాలను పూర్వ చరిత్రకారులు పట్టించుకోలేదు. అందుకోసం ఫణీంద్ర గారు చేసిన పని ఏమిటంటే, ఉద్దండ పండితులైన తెలుగు సాహిత్య చరిత్రకారులంతా క్షీణయుగంగా అంధయుగంగా నిర్ణయించినటువంటి 19వ శతాబ్దము క్షీణయుగం కాదు, ఉషోదయ యుగము అని సిద్ధాంతం చేశారన్నమాట. అది సిద్ధాంత గ్రంథం, ఫణీంద్ర గారి గ్రంథం, పరిశోధన గ్రంథం, సిద్ధాంత గ్రంథం. ఆయన సిద్ధాంతం ఏమిటంటే 19వ శతాబ్దపు కవిత్వము క్షీణయుగ కవిత్వం కాదు, అది ఉషోదయ యుగ కవిత్వము అని సిద్ధాంతం చేశారు. 20వ అంతేకాదు, రెండవది కూడా 20వ శతాబ్దపు తెలుగు కవిత్వానికి మాతృక 19వ శతాబ్దంలో ఉంది అని కూడా ఆయన మనకు నిర్ధారించారు. ఆధునిక కవిత్వం అంతా 20వ శతాబ్దంలోనే పుట్టలేదని, దాని మూలాలు 19వ శతాబ్దంలో ఉన్నాయని ఫణీంద్ర గారు బట్టబయలు చేశారు. ఆయన వాక్యం ఒకటి చదివిపిస్తాను నేను. 19వ శతాబ్ది తెలుగు కవిత్వానికి అన్యాయం జరిగింది. ఇప్పుడు మనం అంతా ఎవరికి అన్యాయం జరిగిందో చెప్పే యుగంలో ఉన్నాం మనం. 19వ శతాబ్ది తెలుగు కవిత్వానికి అన్యాయం జరిగింది. నిజంగా 19వ శతాబ్దంలో వెలువడిన కావ్యాలను కూలంకషంగా అధ్యయనం చేస్తే, వాటిలోని నవ్యతా పరిమళాలను ఆస్వాదిస్తే ఈ అభిప్రాయాన్ని మార్చుకోక తప్పదు అని ఫణీంద్ర గారు దృఢంగా చెప్పారు. పూర్వపు తెలుగు సాహిత్య చరిత్రకారులు ఫణీంద్రకు ముందు 19వ శతాబ్దంలోని మేజర్ పోర్షన్, ఎక్కువ భాగం కావ్యాలను చూచి పెద విరిచి దానిని చీకటి యుగం అని చెప్పేసి అన్నారు. ఫణీంద్ర గారు ఆ చీకటిలో యుగంలో ఉన్నటువంటి వెలుగును, అది ఏమాత్రం ఏ మోతాదైనా సరే, ఆ వెలుగును తీసుకొచ్చి అది చీకటి యుగం కాదు, వెలుగు యుగం అని చెప్పేసి ఒక సిద్ధాంతం చేశారు. పునర్మూల్యాంకనం అంటే ఇదే, ఇంకేమీ కాదు. పునర్మూల్యాంకనం అంటే మనకన్నా ముందు ఒక అంశం మీద మన పూర్వీకులు చాలా మంది అనేక రకాలుగా మాట్లాడి ఉంటారు, రాసి ఉంటారు. ఇవాళ మనం అదే అంశాన్ని గురించి వాళ్ళు చెప్పని విషయాలు చెప్పటం, వాళ్ళలో ఉన్న లోపాలు ఎత్తి చూపించటం, వాళ్ళు చేసిన ప్రతిపాదనలకు ప్రత్యామ్నాయంగా కొత్త ప్రతిపాదన చేయటమే పునర్మూల్యాంకనం అంటే. ఫణీంద్ర గారు బహుశా నాకు తెలిసి తెలుగు సాహిత్య చరిత్రలో మంచి పునర్మూల్యాంకన చరిత్ర రాశారని నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడ దాకా ఒక భాగం. రెండోది, అసలు విషయంలోకి వస్తున్నారు ఆయన. అసలు ఈ దక్షిణాంధ్ర యుగానికి క్షీణయుగం అని పెట్టింది విశ్వవిద్యాలయాలే. అంతకుముందు వాళ్ళు రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. విశ్వవిద్యాలయాలతో సంబంధం లేనటువంటి తెలుగు సాహిత్య చరిత్రకారులు దాన్ని గుర్తించారు ఫణీంద్ర గారు. 19వ శతాబ్దాన్ని క్షీణయుగంగా ముద్ర వేసినది ఒకనాటి ఆంధ్ర విశ్వకళా పరిషత్తు తెలుగు శాఖ అధ్యక్షులుగా పనిచేసినటువంటి ఆచార్య పెంగళ లక్ష్మీకాంతం గారు అని ఫణీంద్ర గారు గుర్తించారు. ఆయన ఏమన్నారంటే, 20వ శతాబ్దం ఆరంభంలో
పింగళ లక్ష్మీకాంతం గారు 19వ శతాబ్దాన్ని క్షీణయుగంగా పేర్కొనడం జరిగింది. ఆంధ్ర విశ్వకళా పరిషత్తు వంటి సమున్నత గురుపీఠం నుండి వెలువడిన ఆ అభిప్రాయాన్ని తరువాత విమర్శకులు, చరిత్రకారులు అందరూ కూడా శిరోధార్యంగా భావించారు అని చెప్పారు. ఈ అభిప్రాయం తొలగించడానికి, అంటే 19వ శతాబ్దం క్షీణయుగం అనే అభిప్రాయం తొలగించడానికి ఎండమూరి సత్యనారాయణరావు గారు, తూమాటి దొణప గారు కొంత ప్రయత్నం చేశారట. అయితే నేటికి కూడా పండితులలో, విమర్శకులలో ఆ ముద్ర చెరిగిపోలేదు అని ఫణీంద్ర గారు ఆవేదన చెందారు. పింగళ లక్ష్మీకాంతం గారు ఏం చెప్పారంటే, క్షీణయుగమున అంటే 1775, 1875 ఈ నూరేళ్లని ఆయన క్షీణయుగం అంటూ, క్షీణయుగమున చోళ పాండ్య రాజ్యముల పతనముతో సామ్రాజ్య స్థాపకులైన ఆంధ్రులకు సామంత రాష్ట్రములైనను లేకుండా పోయినవి. స్వాతంత్ర రహితములు, ప్రాచీన ఐశ్వర్య శూన్యములు అయిన జమీలు మాత్రమే మిగిలినవి. జాతి ముఖ కళ క్షీణించినది. ఆ క్షీణత లక్షణము కవిత్వమునకు కూడా పట్టినది అన్నారు పింగళ లక్ష్మీకాంతం గారు. ఇంకా ఏమన్నారంటే, జాతిని పునరుద్ధరించి పూర్వ ప్రతిష్టను నెలకొల్పగల వీరుడు లేనట్లే నిస్తేజమైన సారస్వతమును పునరుద్ధరించి క్రొత్త మార్గమున నడపగల మహాకవి యుగ పురుషుడు కాదగిన వాడు. అటువంటి వాడు 18వ శతాబ్దం లేకుండా పోయాడు. అందరూ అస్వతంత్రులే, అందరూ అనుకరణశీలురే. ఏ కవిలోనూ నూతనత్వము లేదు, జీవము లేదు. ఇది ఈ యుగమునకు క్షీణయుగం అని పేరు తెచ్చుకున్నట్టుగా ప్రబల హేతు అని చెప్పేసి లక్ష్మీకాంతం గారు చెప్పారు. అంటే గొప్ప రాజు ఉంటే గొప్ప సాహిత్యం వస్తుంది అనేది ఒక అవగాహన. కట్టమంచి రామలింగారెడ్డి గారు కూడా ప్రబంధాల గురించి చెబుతూ, తెలుగు జాతి అప్పటికే శౌర్యం కోల్పోయింది, యుద్ధాలతో అలిసిపోయింది, కాబట్టి పనికిమాల ప్రబంధాలు వచ్చి అన్నారు. ఇది ఒక అవగాహన. అయితే ఫణీంద్ర గారు ఆ రాజులు, వాళ్ళ బలాబలాలు, వాళ్ళు కవులకు ఇచ్చే ప్రోత్సాహం, వీటితో సంబంధం లేకుండా అవన్నీ పక్కన పెట్టి, నిజాలైతే కూడా పక్కన పెట్టి, వాటికి భిన్నంగా వచ్చిన సాహిత్యాన్ని చూడండి అయ్యా. కారు చీకట్లో కాంతిరేఖను పట్టుకున్నారు ఫణీంద్ర గారు. కారు చీకట్లో కాంతిరేఖను పట్టుకున్నారు ఫణీంద్ర గారు. నిజానికి ఆ యుగంలో కంకంటి పాపరాజు ఉత్తర రామాయణం, లవకుశ సినిమా అంతా ఆ కావ్యమే. అలాగే పుష్పగిరి తిమ్మన, సమీర కుమార విజయం, పూచిమంచి తిమ్మ కవి, జట్టకవి నారాయణ కవి, పరశురామ పంతులు లింగమూర్తి లాంటి వాళ్ళు పేరింటి కన్నా కవులు కొంతమంది ఉన్నారు. అయితే ఆ యుగంలోనే ఫణీంద్ర గారు చెప్పినట్టుగా చాలా కావ్యాలు వచ్చాయి. అన్ని కావ్యాలు వీళ్ళు ముగ్గురు నలుగురు రాయలే, అనేకులు రాశారు. అవన్నీ కూడా ప్రతిభా దార్ఢ్యంతో పునారిల్లాయి అన్నమాట. ఇలాంటి కవులున్నా అది క్షీణయుగం అనే పేరు రావడం పట్ల ఫణీంద్ర గారు ఆక్షేపం తెలిపారు. యుగాలు ఆధారంగా సాహిత్యం గురించి మాట్లాడేటప్పుడు సహజంగానే యుగ విభజన గురించి చర్చ జరుగుతుంది. ఫణీంద్ర గారు తన పూర్వపు తెలుగు సాహిత్య చరిత్రకారులు చేసిన యుగ విభజనను చాలా కూలంగా చర్చించారు. ఫణీంద్ర ఒక ప్రామాణిక పద్ధతిని అనుసరించారు. పూర్వ పండితుల యుగ విభజనను పూర్వపక్షం చేసి తన యుగ విభజనను ప్రతిపాదించారు. ఆయన ఏమంటారంటే, యుగకర్త సిద్ధాంతం ప్రవచించిన పింగళ లక్ష్మీకాంతం గారే చరిత్ర చర్వరణ రీతిలో వచ్చిన ప్రబంధాలను చూచి ఆ యుగాన్ని క్షీణయుగంగా పేర్కొన్నారు. కానీ ఆ శతాబ్దంలో వైతాళికుల గురించి ఆయన పట్టించుకోలేదు అని ఫిర్యాదు చేశారు ఫణీంద్ర గారు. అలాగే మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా 19వ శతాబ్దంలో నవ్య స్పర్శ గల కావ్యాలు పోలేదు. అంధయుగం అనడం, ఇది గమనించకుండా 19వ శతాబ్దాన్ని క్షీణయుగం, అంధయుగం అనడం సమంజసం కాదు అని ఆయన స్పష్టంగా చెప్పారు.
ఆరంభంలో మన సాహిత్య చరిత్రకారులు 19వ శతాబ్దానికి అన్యాయం చేశారు అని ఆయన ఫిర్యాదు చేశారు. ఆయన కొంతమంది చరిత్రకారులు చేసిన యుగ విభజన గురించి కూడా మాట్లాడారు. వంగూరు సుబ్బారావు గారి చరిత్ర గ్రంథం నుంచి మాట్లాడుకున్నాం మనం. ఆయన కావ్య ప్రక్రియల ఆధారంగా పురాణ కవులు, ప్రబంధ కవులు, గేయ కవులు అని విభజించారు. అది స్థూలమైన విభజనే కానీ సూక్ష్మమైన వివరాలు లేవు అని పడింద్ర గారు పేర్కొన్నారు. కవిత్వ వేది ఆంధ్రవాంగ్మయ చరిత్ర సంగ్రహము ఆయన ప్రాచీన పురాణ కావ్య ప్రబంధ అర్వాచీన నవ్య కవిత్వ యుగాలుగా విభజించారు. అయితే 19వ శతాబ్దంలో వచ్చిన మార్పులను ఆయన కొంచెం కూడా గమనించలేదు అని పడింద్ర గారు అభిప్రాయపడ్డారు. అలాగే ఖండవల్లి లక్ష్మీరంజన్ గారి సాహిత్య చరిత్ర గురించి మాట్లాడారు. నన్నయ్య తిక్కన మధ్యకాలము, తిక్కన ఎర్రన శ్రీనాథ అనంతర ప్రబంధాలుగా విభజించినటువంటి గంగ లక్ష్మీకాంతం గారు 19వ శతాబ్దంలో కొత్తదనంతో వచ్చిన కావ్యాలను పట్టించుకోలేదు అని గుర్తించారు. పింగళ లక్ష్మీకాంతం గారు ప్రాంగణన్న యుగం నుండి 8 యుగాలుగా విభజించారు. 8వది చివరిది క్షీణ యుగం. ఆయన అప్పటి ప్రబంధాలనే పట్టించుకున్నారు, నవ్య కావ్యాలను చూడలేదు అని పణీంద్ర గారు చెప్పారు. దివాకల వెంకటావధాని గారు ఆయన కూడా 6 యుగాలుగా విభజించారు. 19వ శతాబ్దాన్ని దక్షిణాంధ్ర యుగంలో కలిపేశారు. కోరాడ రామకృష్ణయ్య గారు అజ్ఞాత యుగం నుండి ఆధునిక యుగం దాకా, అంటే 1900 దాకా చెప్పారు ఆయన. అయితే 19వ శతాబ్దాన్ని ఆధునికంగా యుగంగా భావించడం కొంత ఆహ్లాదం కలిగించింది పడింది గారికి. మొదటిసారిగా 19వ శతాబ్దాన్ని కొంచెం గౌరవంగా మాట్లాడిన వారు ఎవరంటే కోరాడ రామకృష్ణయ్య గారు. అది ఆయనకి ఆనందం కలిగింది. ఆరుద్ర గారు 12 యుగాలు చేశారు. ఆ 12 కుంపిణి యుగము, జమీందారీ యుగము, ఆధునిక యుగం అన్నారు. 1750 నుంచి 1900 దాకా ఈ 150 సంవత్సరాలను ఆయన 3 యుగాలుగా విభజించారు. ఆరుద్ర 19వ శతాబ్దంలో వచ్చిన కవులను బాగా పేర్కొన్నారు, కొన్ని పద్యాలను ఉదాహరించారు, లోతులకు పోలేదు అని గమనించారు ఫణీంద్ర గారు. తర్వాత కొర్లపాటి శ్రీరామూర్తి గారు ప్రాంగణన్న యుగం నుండి ఆధునిక యుగం దాకా 10 యుగాలు చెప్పారు. 9వ యుగాన్ని క్షీణ యుగం అని చెప్పేసి అన్నారు. ఆయన కూడా 19వ శతాబ్దంలోని నవ్య స్పర్శ కలిగిన కావ్యాలను అక్కడక్కడ పరిచయం చేశారు, కానీ దానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆ తర్వాత ముదిగంటి సుజాతారెడ్డి ఆమె కూడా 11 యుగాలు చెప్పింది. 19వ శతాబ్దాన్ని కందుకూరి యుగం అని పేరు పెట్టింది. ఆమె కందుకూరి యుగం అనేది 19వ శతాబ్దం. అది ఫణీంద్ర గారికి చాలా ఆనందం కలిగించింది. ద్వానా శాస్త్రి 19వ శతాబ్దం సాహిత్యాన్ని గురించి చెప్పింది ఏమీ లేదు అని నిర్ధారించారు. తర్వాత కొత్తపల్లి వీరభద్రరావు గారు తెలుగు సాహిత్యం మీద ఇంగ్లీష్ ప్రభావం అనేది చరిత్ర గ్రంథం కాదు, అది కూడా పరిశోధన గ్రంథం. అందులో 19వ శతాబ్దానికి ఆయన రెండు భాగాలు చేశారు. 19వ శతాబ్ద సాహిత్యం బ్రౌన్య యుగము, కందుకూరి యుగం అని 2 యుగాలు చేశారు ఆయన. ఆయన 19వ శతాబ్దానికి గౌరవాన్ని, గుర్తింపును తెచ్చారు అని పేర్కొన్నారు ఫణీంద్ర గారు. ఆయన కూడా కొన్ని కావ్యాలను పరిచయం చేశారన్నమాట. ఈ 11 గ్రంథాలను అధ్యయనం చేసి వాటికి ఉన్న పరిమితులను చెప్పి వాటిలో ఉన్న లోపాలను చెప్పి, ఇది మన పూర్వకాలంలో చర్చా పద్ధతి ఒకటి ఉండేది. పండితులంతా కూర్చుంటే ఒకడు చెప్పిన దాన్ని మరొకడు, ఇదిగో నువ్వు ఇది చెప్పావు, ఇది నిజం కాదు, ఇది నేను చెప్తున్నాను, ఇది నిజము అని ప్రతిపాదించడం. ఇది చర్చా సంప్రదాయం చాలా బాగా ఉంది మన భారతదేశంలో. భావాలు ఏవైనా, వ్యవస్థలో ఏదైనా కానీ ఒక గొప్ప చర్చా సంప్రదాయం ఉంది. ఇప్పుడు మనం ఈ సామాజిక మాధ్యమాలు తిట్టుకునే బూతులు, తిట్లు ఇవన్నీ సంప్రదాయం కాదు. ఇవి ఎంతటి వ్యతిరేకతనైనా కానీ చాలా నాగరికమైన భాషలో వ్యక్తం చేయొచ్చు. మనకు బూతులే సంస్కారం అయిపోయినాయి. ఇప్పుడు ఫణీంద్ర గారు
చాలా శాస్త్రీయమైన పద్ధతిలో, బహుశా ఆయనది చాలా సంప్రదాయ కుటుంబం, విశిష్టాద్వైత కుటుంబం లేకపోతే శ్రీ వైష్ణవ కుటుంబం అనుకుంటాను ఆయనది. ఆ ఆ సంప్రదాయ జ్ఞానం ఆయనకు ఉంది బాగా. అందుకోసం 11 మంది పూర్వ చరిత్రకారులను ఆయన చాలా గౌరవంగా ప్రకటించి వాళ్ళ పరిమితులు, వాళ్ళ లోపాలు చెప్పి, ఇదిగో ఈ లోపాలు నేను పూరిస్తున్నాను, వాళ్ళ ప్రతిపాదనలకు భిన్నంగా నేను ఈ ప్రతిపాదన చేస్తున్నాను అని చేశాడనమాట. కాబట్టి ఈ ఫణీంద్ర గారి 19వ శతాబ్దం తెలుగు సాహిత్య చరిత్ర చాలా శాస్త్రీయమైనటువంటి ప్రణాళికతో రాశారని మనం ఆయన అభినందించాలి. ఆయన ఈయన కొత్త విభజన చేశారు. వాళ్ళ యుగ విభజనలంతా తిరస్కరించి ఫణీంద్ర కొత్త విభజన చేశారు. ఏమంటే ఆయన మొదట 11వ శతాబ్దికి పూర్వపు సాహిత్యం అన్నారు. అంటే మనకు భారతం లాంటి గ్రంథం రాకముందుగా ఉన్నటువంటి శాసనాల పద్యాలు అన్నీ తీసుకొని ఈ ప్రాంగణన్న యుగం అనేది అదే అన్నమాట. దాన్ని ఒక యుగంగా పెట్టారు. నన్నయ్య నుంచి 19వ శతాబ్దం దాకా 100 ఏళ్లకు ఒక యుగం అన్నారు ఆయన. అంటే 11వ శతాబ్దం తెలుగు సాహిత్యం, 12వ శతాబ్దం తెలుగు సాహిత్యం, 13వ శతాబ్దం తెలుగు సాహిత్యం, అలాగా 19వ శతాబ్దం తెలుగు సాహిత్యం అన్నారు. 100 ఏళ్లకు ఒకసారి ఆయన ఒక యుగంగా పెట్టారు. అయితే ఈ యుగం అంటే ఏమిటి, యుగం ఎప్పుడు మారుతుంది నుంచి మొన్న మనం పోయిన వారం మాట్లాడుకున్నాం. త్రిపురనేని మధుసూదన్ రావు గారు యుగం అంటే ఏమిటి, ఆయన యుగ విభజన మీద వ్యాసం రాశారు. అది ఇప్పుడు మనకు అది ముఖ్యంగా అది. కానీ యుగం అంటే ఒక మౌలికమైన మార్పు వచ్చి ఒక పరిమాణాత్మక మార్పు వచ్చినప్పుడు సమాజంలో అది యుగం మారుతుంది అన్నమాట. అయితే మనం సాహిత్య చరిత్ర సౌలభ్యం కోసం ఇలాగ పట్టుకుంటున్నాం అని ఆయన మీటింగ్లో ఉన్న మనం వేస్తాను. ఈ 100 ఏళ్లకు ఒక యుగంగా పెట్టుకుంటే వచ్చే లాభాలు ఏమిటి అని మనం అడిగితే ఫణీంద్ర గారు 16 పాయింట్లు చెప్పారు. కొన్ని మీకు చెప్తాను, అన్ని చెప్పడం టైం పడుతుంది. ఒకటి, ప్రతి శతాబ్దిలో మారుతున్న సామాజిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా సాహిత్య పరిణామాన్ని చక్కగా విశ్లేషించే అవకాశం ఉంటుంది. 2, సాహిత్య చరిత్ర అధ్యాయులకు కాలానుగుణంగా సాహిత్యంలో వచ్చిన మార్పులపై కూలంకషమైన అవగాహన ఏర్పడుతుంది. 3, అనవసరంగా ఏ కాలంలోనూ ఏ కవికి ఏ కవి పోషకునికి పెద్ద పీట వేయవలసిన అవసరం లేదు. ఒకరికంటే ఎక్కువ మంది గొప్ప కవులు లేక కవి పోషకులు ఉన్నప్పుడు అనవసరంగా ఇతరులను తక్కువ చేయవలసిన పని లేదు. ఉదాహరణకు శ్రీనాథ యుగం అన్నాం. శ్రీనాథుడి కన్నా పోతన ఏ రకంగా తీసుకుపోతాడు, పోతన యుగం అనొచ్చు కదా. పోతన యుగం అంటే శ్రీనాథుడు ఏమైనాడు అంటాడు ఎవడొకడు. ఈ పేచీ లేకుండా పోతుందని పండితులు గారు చెప్తున్నారు. ఇలాగ ఆయన 16 చెప్తూ అనవసరంగా ఒక కాలానికి క్షీణయుగమని లేక వైభవోపేత యుగమని సాహిత్య చరిత్రకారులు స్వాభిప్రాయాలను రుద్దే అవకాశం ఉండదు. సాహిత్య చరిత్రకారుడు ఒక కవి లేదా పోషకునిపై గల ప్రత్యేక అభిమానంతో ఆ యుగాన్ని అతని పేరుతో దత్తత చేసే అవకాశం ఉండదు. ఒక నిర్దిష్టమైన కాల పరిమితిలోని సాహిత్య మూల్యాలతో మరొక నిర్దిష్టమైన కాల పరిమితిలోని సాహిత్య మూల్యాలను పోల్చి తులనాత్మక అధ్యయనం చేసే అవకాశం ఉంది. శాస్త్రీయ పద్ధతిలో నిర్దిష్ట కాల పరిమితులలో తులనాత్మకంగా కవుల సంఖ్య, కావ్యాల సంఖ్య తరుగుదలలో అధ్యయనం చేసే అవకాశం ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ వచ్చి భావిలో కవులు, భవిష్యత్తులో కవులు కావ్యాల కాలాలను గురించి వాదోపవాదాలు చెలరేగే అవకాశం తావీయదు అని ఇట్లా 16 ప్రయోజనాలు చెప్పారనమాట. అంటే తాను చేసే పని వల్ల ప్రయోజనం ఏమిటో పరిశోధకునికి చాలా స్పష్టమైన అవగాహన ఉంది. అది ఆయన సైంటిస్ట్ కాబట్టి అంత శాస్త్రీయంగా ఆలోచించగలిగారని నాకు అనిపిస్తుంది. ఈ గ్రంథంలో మొత్తము 11 అధ్యాయాలు ఉన్నాయి. ఇప్పుడు దాకా నేను చెప్పినంత 3 అధ్యాయాల సారాంశం. 4వ అధ్యాయం నుంచి ఆయన అసలు విషయంలోకి వస్తున్నారు.
19వ శతాబ్దము 4వ అధ్యాయంలో ఏం చేశారంటే 19వ శతాబ్ది యొక్క రాజకీయ నేపథ్యం చెప్పారు, సామాజిక నేపథ్యం చెప్పారు. ఒక 2 కొండ గుర్తులు పెట్టుకున్నారు ఆయన. ఒకటి, ఒక్కసారి వాగ్గేయకారుడు త్యాగరాజు జీవితకాలం నాటి ఆంధ్రదేశాన్ని ఊహించండి, ఇది ఒకటి. రెండవది, ఇప్పుడు ఇంకొకసారి సంఘ సంస్కర్త, సాహితీవేత్త కందుకూరి జీవిత కాలంలో ఆంధ్రదేశాన్ని ఊహించండి. ఎందుకంటే త్యాగయ్య 1846లో మరణించారు, కందుకూరి 1848లో జన్మించారు. 2 సంవత్సరాలు ఆయన మరణానికి ఈయన జననానికి మధ్య. 1841కి మా బోటి వాళ్లకు మన బోటి వాళ్ళకు ఒక విశేషం ఉంది. కార్ల్ మార్క్స్ మేనిఫెస్టో, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వచ్చిన సంవత్సరం కూడా అది. ఈ ఫణీంద్ర గారు ఈ వాక్యం చదివినప్పుడు నాకు కడియాల రామ్మోహన్ రావు గారు ఒక మాట అన్నారు. విద్యుత్ శక్తి లేని కాలం నాటికి విద్యుత్ శక్తి వచ్చిన కాలానికి ఎంత తేడా ఉంటుందో, కందుకూరి కన్నా ముందు సాహిత్య చరిత్ర, తర్వాత సాహిత్య చరిత్ర అట్లా ఉంటుందని అన్నారు. ఒక్క నిమిషం మిత్రులారా, మాకు ఒక ఆతంకవాది ఉన్నాడు ఇంట్లో. రాది భాషలో ఆతంకవాది అంటుంటారు. నాకు ఒక మనవడు ఆతంకవాది. కాబట్టి మిత్రులారా, 19వ శతాబ్దంలో వచ్చిన మార్పును ఫణీంద్ర గారు గుర్తించారు. ఇందులో 19వ శతాబ్దానికి పూర్వరంగం చెప్పారు. 19వ శతాబ్దంలో తెలంగాణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆంధ్ర ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి చెప్పారు. ఈ తెలంగాణ 19వ శతాబ్దం నాటికి నిజాం నవాబుల పాలనలో ఉంది. కోస్తా రాయలసీమలు ఆంగ్లేయుల పాలనలో ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతంలో ఆధునిక జీవితం ప్రవేశించింది. తెలంగాణలో ఆ భూస్వామ్య వ్యవస్థే కొనసాగుతుంది. ఇవన్నీ అభిప్రాయాలు చెప్పుకుంటూ వచ్చారు ఆయన. ఆయన ఏమంటారంటే, తెలంగాణలో ఒకరిద్దరు సమకాలిక సామాజిక చిత్రణం, వ్యంగ్యం విమర్శనం, కుల నిరసనం చేసినా అది పెద్దగా నవ్యతగా భావించలేము. మొత్తానికి 19వ శతాబ్దంలో తెలంగాణలో వెలువడిన సాహిత్యంలో నవ్యత తక్కువే అని చెప్పవచ్చు. 19వ శతాబ్దిలో కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో ఆంగ్లేయుల పాలన బాగా సుస్థిరమై వారి భాషా, సాంస్కృతిక, సాహిత్య, మత, రాజకీయాల ప్రభావంతో మన తెలుగు సాహిత్యం కొత్త పుంతలు తొక్కిందని మనం భావించవచ్చు అన్నారు. అయితే 19వ శతాబ్దంలో వచ్చిన సాంఘిక రాజకీయ పరిణామాలకు స్పందించి రచనలు చేసే వారి కన్నా సంప్రదాయ పరంపరగా వస్తున్న పద్ధతులు రచనలు చేసే వారిని ఎక్కువగా ఉంటారు. వారు రాసిన రామాయణాలే రాస్తూ ఉంటారు, చేసిన పరిణయాలే మళ్ళీ చేస్తూ ఉంటారు. పైగా సాంప్రదాయ విరుద్ధంగా వచ్చే రచనలను సత్వరమే అందరూ ఆహ్వానించలేదు. కొందరు సహృదయులు తప్ప వ్యతిరేకించే వారు ఎక్కువగా ఉంటారు. కానీ సంఖ్యలో తక్కువగా ఉన్న ఆ నవ్య స్పర్శ గల కావ్యాలనే మనం అధ్యయనం చేయాలి. అవి ఆ పై శతాబ్దిలో వచ్చిన కావ్యాలకు ఎలా మార్గదర్శనం చేశాయో గమనించాలి. ఆ కావ్యాలలోని నవ్యత్వాన్ని ఆ శతాబ్ది సాహిత్య పరిణామంగా గుర్తించాలి. అప్పుడు 19వ శతాబ్దిని క్షీణయుగం అనలేం, ఉషోదయం యుగంగా అంగీకరిస్తామని 4వ అధ్యాయంలో ఆయన తన ప్రతిపాదన చేశారన్నమాట. ఇది ఒక పరిశోధకుడికి ఇప్పుడు విశ్వవిద్యాలయాల పరిశోధనలో ఉన్న ప్రామాణికత మీద చాలా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి, చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఘట్టమరాజు అశ్వత్థనారాయణ గారు లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది విశ్వవిద్యాలయ పరిశోధనల మీద విమర్శ పెడుతున్నారు.
నేను ఒక విశ్వవిద్యాలయ పూర్వ అధ్యాపకుడిగా ఆ విమర్శలన్నింటినీ ఆహ్వానిస్తాను. అయితే కారు చీకట్లు కాంతిరేఖలాగా ఫణీంద్ర గారి వంటి వారు మనకు కనిపిస్తారన్నమాట. ఇక 5వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం దాకా ఆయన ఒక 7 అంశాలను 7 అధ్యాయాలుగా రాశారు. ఏమిటంటే సంప్రదాయ వ్యతిరేకత ఒక అధ్యాయం, అభ్యుదయ నవ్యత ఒక అధ్యాయం, ఛందో నవ్యత ఒకటి, భాషాపరమైన నవ్యత ఒకటి, ప్రక్రియాపరమైన నవ్యత ఒకటి, పాశ్చాత్య ప్రభావ నవ్యత ఒకటి, వస్తు నవ్యత ఒకటి. ఆ నవ్యతను అనేక రకాలు విభజించుకున్నారు ఆయన. ఇదంతా కూడా 19వ శతాబ్దంలో ప్రధాన స్రవంతికి రొడ్డపొట్టుడు పద్ధతిలో వచ్చిన కావ్యాలకు భిన్నంగా వచ్చిన కొన్ని కావ్యాలలోని విషయాలను పెట్టుకొని ఆయన ఈ పరిశోధన చేశారు. సంప్రదాయ వ్యతిరేకత అన్నారు. అంటే ఇక్కడ సంప్రదాయం జీవితంలో ఉండే వ్యతిరేకత కాదు, కవిత్వంలో ఉండే సంప్రదాయాన్ని కొంతగా వ్యతిరేకిస్తూ వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అంశం వ్యతిరేకిస్తూ వచ్చారనమాట. ఈ సంప్రదాయ వ్యతిరేక కావ్య పద్ధతిలో రాసిన వాళ్ళు కూడా జీవితంలో వాళ్ళు సంప్రదాయవాదులుగానే ఉండొచ్చు, దానికి దీనికి సంబంధం లేదు. నారాయణ రెడ్డి గారు సంప్రదాయం అంటే ఏమిటి చెప్పారు. అది సమాజానికి సంబంధించినటువంటిది అన్నమాట. మనకు జీవితంలో ఇంకిపోయిన సంప్రదాయాన్ని గురించి కాదు ఫణీంద్ర గారు చర్చించింది. కవిత్వంలో సంప్రదాయానికి భిన్నంగా ఎవడు ఏ చిన్న మార్పు చేసి ఉన్నా దాన్ని ఆయన నైవేతగా గుర్తించారు. సంప్రదాయం ప్రకారం అయితే ఏ కావ్యం తీసుకున్నా అందులో అవతారిక ఉంటుంది. అవతారికలో ఇష్టదేవతా స్తుతి ఉంటుంది. మొదట శ్రీకారంతో మొదలవుతుంది. గణపతి లేదా లక్ష్మీదేవి లేదా వెంకటేశ్వర స్వామి, వాళ్ళకి ఏ ఏ దేవుళ్ళు ఇష్టం వాళ్ళందరినీ వాళ్ళు స్మరించుకుంటారు. తర్వాత కావ్య నాయకుడిని ప్రస్తావిస్తారు. చివరిలో వాళ్ళ మధ్యలో కవిత్వాన్ని గురించి కూడా 1-2 అభిప్రాయాలు చెప్తారు. కావ్య అంకితం తీసుకున్న వాళ్ళ గురించి వాడి వంశాన్ని గురించి రాస్తారు. చివరిలో షష్ఠ్యంత పద్యాలు ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒక 50-60 పద్యాలు ఉంటాయి. ఈ 50-60 పద్యాలలో కూడా ముఖ్యంగా మొదట శ్రీకారంతో మొదలు పెట్టడాన్ని ఆయన గురించి ఆయన మాట్లాడాడు. శ్రీకారాన్ని ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళని పేర్కొన్నారన్నమాట. శిష్టు కృష్ణమూర్తి అయినటువంటి ఆయన 19వ శతాబ్దంలో ఆ శ్రీకారాన్ని తీసివేసి నవ్యతను చూపించిన మహానుభావుడు అని గుర్తించారు ఫణీంద్ర గారు. ఆయన రాసిన కావ్యము సర్వకామదా పరిణయం. సర్వకామదా పరిణయం ఆ కావ్యం సంప్రదాయ కావ్యం తెలుస్తోంది మనకి, కానీ శ్రీ అనే దాన్ని తీసేశారు కాబట్టి అదొక నవ్యత అంటారు. షష్ఠ్యంతాలు లేవు దాంట్లో. ఆశ్వాస ఆది పద్యము, ఆశ్వాస అంత పద్యాలు లేవు. ఇది ఒక నవ్యత అని చెప్పేసి ఇది ఆ రోజులలో సంచలనం అని కూడా ఫణీంద్ర గారు గుర్తించారు. కారణాలు కూడా చెప్పారు ఆయన. తర్వాత మండపాక పార్వతీశ్వర శాస్త్రి ఆంధ్ర తులసి రామాయణం రాశారు. మన వాళ్ళు పూర్వకాలంలో చెంపు కావ్యాలుగా రాశారు. భాస్కర్ రామాయణం లాంటివి, అంటే పద్యము గద్యము కలిసినటువంటిది. రంగనాథ రామాయణం ద్విపద ఛందస్సులో వచ్చింది. ఈ మండపాక పార్వతీశ్వర శాస్త్రి తులసి రామాయణాన్ని తెలుగు చేస్తూ మాత్రా ఛందస్సులో అనువాదం చేశారట. మాత్రా ఛందస్సు దేశ ఛందస్సు అది కాబట్టి అది నవ్యత అని గుర్తించారు. తర్వాత ఆదిభట్ల నారాయణదాసు హరికథా పితామహుడు బాటసారి అని కావ్యం రాశాడు 1888లో. ఇందులో అచ్చులలో ఆ ఓ అనేటువంటి అక్షరంతో మొదలుపెట్టాడు కావ్యాన్ని. దాన్ని నవ్యత అన్నారు ఆయన. సొంటి భద్రాద్రి రామశాస్త్రి అనేటువంటి ఆయన చిత్రసీమ అనే పేరుతో కావ్యం రాశాడు.
అది కూడా శ్రీకారంతో మొదలు కాలేదు. కట్టమంచి రామలింగారెడ్డి ముసలమ్మ మరణం రాశారు. దీంట్లో అసలు అవతారిక లేనే లేదు. అయితే ముసలమ్మ మరణంలో ఈ ఆకాశవాణి వచ్చి చెప్పడాన్ని వ్యతిరేకించారు ఫణీంద్ర గారు. అలాగే కందుకూరి వీరేశం పంతులు గారు అభాగ్యోపాఖ్యానము, సరస్వతి నార విలాపం, ఇవి అధిక్షేప లేదా వ్యంగ్య కావ్యాలు రాశారు. ఆ ఆ కాలపు కవిత్వంలో ఉన్నటువంటి అనారోగ్యకర ధోరణులను విమర్శించాడు. సంగీతం సాహిత్యంలో చాలా ఉన్నాయి, పనికిమాలిన అలవాట్లను విమర్శించాడు. ఇలాగా వారణాసి అచ్యుతరామయ్య, ఆచంట వెంకట సాంఖ్యాయన శర్మ ఆంధ్ర పద్యావళి అనేది లిరికల్ పోయిట్రీ అంటారు ఫణీంద్ర గారు. అంటే మన ఖండ కావ్యాలు లాంటి పద్యాలు రాశారని ఇలా చెప్పుకుంటూ అలాగా దాసు శ్రీరాములు గారు తెలుగునాడు అనే ఒక కావ్యం రాశారు. ఇందులో మళ్ళా వస్తాయి వాటి ప్రస్తావనలు. ఈ దాసు శ్రీరాములు గారు ఏమంటారంటే, తెలుగునాడు 1892లో వచ్చింది. అందులో శిష్ట ఈ వ్యావహారిక భాష ఉందని అన్నారు. ఎవరు? మన ఫణీంద్ర గారు. అంటే ఆయన ఆ కన్యాశుల్క నాటం కన్నా ముందే ఈ కావ్యం వచ్చింది అని గుర్తించారు. అంటే ఫణీంద్ర గారు గుర్తించాల్సిన మరొక అంశం ఏమిటంటే, కన్యాశుల్క నాటకం కూడా 1892లో ప్రదర్శింపబడింది. అప్పుడు వ్యావహారిక భాషను రాశారు ఆయన. 1892లో ప్రదర్శింపబడింది అంటే అంతకుముందే వచ్చి రాసి ఉండాలి. ఆయన కావ్యం ముద్ర కాలేదు కానీ అంతకుముందే వచ్చింది. కాబట్టి గురజాడ కన్నా ఆయన ఎక్కువగా నిలపాల్సిన అవసరం లేదని నేను అభిప్రాయపడుతున్నాను. అంటే ఈ మధ్య అంటే ఫణీంద్ర గారికి అటువంటి అభిప్రాయాలు ఉన్నాయి నేను చెప్పను, కానీ గురజాడను వీలైతే కొంత వెనక్కి నెడదామనే ప్రయత్నాలు కొన్ని జరిగాయి. కొన్ని వాస్తవాలు, కొన్ని అవాస్తవాలు అనమాట. ఇలాగ కొంతమంది చెప్పి ఇందులో 5వ అధ్యాయంలో ఇవన్నీ చెప్పాడు ఆయన. అంటే సంప్రదాయ వ్యతిరేకంగా కావ్యరచన పద్ధతిని ఎవరెవరు అనుసరించారో వాళ్ళని చెప్పాడు. 6వ అధ్యాయంలో ఛందోన్నవ్యత గురించి మాట్లాడారు. ఛందస్సు అంటే మనకు వృత్తాలు, రీతులు, మన ఆటవలది, కన్నం లాంటి దేశీ ఛందస్సులు, ద్విపద, ఇవన్నీ ఆధునిక కాలంలో గేయము, పాట, ఇవన్నీ అన్నమాట. ఫణీంద్ర గారు 1810 ప్రాంతంలో రేవణూరి వెంకటాచార్యుడు అని ఆయన శ్రీపాదరేణు ప్రభావము అనే కావ్యం రాశారు. ఆ కావ్యంలో ఆయన తురంగ వృత్తం అనేటువంటి ఛందస్సును వాడాడు. తురంగం అంటే గుర్రం. గుర్రం పేరుతో ఉన్నటువంటి ఒక వృత్తం అది. అందులో 3 మాత్రలు ప్లస్ 4 మాత్రలు, 3 మాత్రలు ప్లస్ 4 మాత్రలు, ఇలా ఉంటుంది ఛందస్సు అన్నమాట. గురజాడ అప్పారావు గారి ముత్యాల సారం ఛందస్సు అదే. 3+4, 3+4, 3 పాదాలు, 3+4 తర్వాత ఒక దీర్ఘ ఒక గురువు, 14 మాత్రల లోపల ఒక గురువు అక్షరం అన్నమాట. ఇది ముత్యాల సారం ఛందస్సు. అందరూ కూడా ఏమంటారంటే గురజాడ అప్పారావు కొత్త ఛందస్సును సృష్టించాడు అని అన్నారు. అయితే ఫణీంద్ర గారు, గురజాడ అప్పారావు గారు ముత్యాల సారం అని పేరు పెట్టుకున్నారు, కానీ ఆ ఛందస్సు ఆయన కన్నా ముందే ఉంది. అంటే గురజాడ అప్పారావు కన్నా 100 సంవత్సరాలకు ముందుగా 1810లోనే ఆ ముత్యాల సర్వం ఛందస్సు ఉంది అని ఆయన గుర్తించారు. ఇంత మంచి పరిశోధన చేసినందుకు మన ఫణీంద్ర గారిని బాగా అభినందించాలి. అయితే ఈ ముత్యాల సర్వ లాంటిది మనకు సంప్రదాయ ఛందస్సులోనే మత్త కోకిల ఉంది. అది గణ ఛందస్సే, అక్షర గణాలే కానీ మాత్రా గణాలు కాదు. కానీ అది ముత్యాల సర్వం ఛందస్సులో ఉంటుంది. ఎంతకాలము నీవు నాకము ఏలితంతటి నీ నేల పాడిపోయబడవు. మత్త కోకిలలో ఉంది. జానపద గేయాలలో కూడా గుమ్మడేడి గోపి గుమ్మడేడి అనేది కూడా ఒక పాటలో ఒక ముత్యాల సర్వం ఛందస్సు ఉంది. కాబట్టి గురజాడ అప్పారావు గారి కన్నా ముందుగా ఈ రేవణూరి వెంకటార్యుడు ముత్యాల సర్వం సృష్టించాడు అని అనుకోవడం కన్నా జానపదం నుంచే వచ్చింది ఈ లయ, దానిని
ఆధునిక కవులు ఎవరు తోచినట్లు వాళ్ళు మలుచుకున్నారు అని అంటే బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. 7వ అధ్యాయంలో భాషాపరమైన నవ్యతను చెప్పారు ఫణీంద్ర గారు. అంటే భాషాపరమైన నవ్యత అంటే అన్య దేశాలను వాడడం, వ్యావహారిక పదాలను వాడడం. 19వ శతాబ్దపు కావ్యాల్లో అంటే 20వ శతాబ్దంలో గిడుగు రామూర్తి పంతులు వ్యావహారిక భాష ఉద్యమం నడిపాడు. పాఠశాలల్లో చదివే భాష, రాసే భాష ఒకటి, ఇంట్లో మాట్లాడుకునే భాష ఒకటి అని వాడు ఇంగ్లీషు అధికారి ఒకడు వచ్చి ఏమిటంటే అప్పుడు ఆయన వ్యవహార భాష ఉద్యమం మొదలుపెట్టాడు. అయితే అంతకు ముందే మనకు గురజాడప్పారావు వీళ్ళంతా వ్యవహార భాషలో కన్యాసులకు రాసి ఉన్నారు. ఫణీంద్ర గారు ఏమంటారంటే 19వ శతాబ్దంలోనే వ్యావహారిక భాష పదాలు వాడారు, అన్య దేశాలు వాడారని గుర్తించారు ఆయన. 19వ శతాబ్దం కన్నా ముందుగానే అక్కడక్కడ శ్రీనాథుడు లాంటి లేదా రాయల్ లాంటి వాళ్ళ కావ్యాల్లో కొన్ని అన్య దేశాలు ఉన్నాయి. కానీ 19వ శతాబ్దంలో శ్రీనివాస దీక్షిత్ అయ్యారు, పెంటయ్య, దిట్టకవి నారాయణ కవి లాంటి వాళ్ళు అన్య దేశాలను వాడారు. అన్య దేశాలని 2 రకాలుగా వాడారు వాళ్ళు. యథాతథంగా కానీ దాని రూపం మార్చి కానీ. ఉదాహరణకి దిట్టకవి సార్జెంట్ అన్నాడు. సార్జెంట్ అంటే దిట్టకవిని సార్జంతులు అని మార్చి సార్జంతులు అన్నాడు. మేజర్ అనే మాటని మాయూరులు అన్నాడు. మనకు మన తుమ్మల సీతారామూర్తి లేదా మనకు గుర్రం జాషువా లాంటి వాళ్ళు ఈ పనులు చేశారు. ఇతర భాషా పదాలని తెలుగు భాషకు అనుకూలంగా దాన్ని మౌల్డ్ చేయడం అనమాట. అలాగే శ్రీనివాస దీక్షిత్ అయ్యారు సైరే, శ్రీరంగ, జమీందారు, బరాబర్, నవాబు లాంటి ఉర్దూ పదాలను యథాతథంగా కవంద పద్యంగా రాసేశారు. ఇలాంటి ప్రయోగాలు జరిగాయి, అదొక నవ్యత అన్నారు. తర్వాత తరిగొండ వెంగమాంబ వెంకటాచల మహాత్మ్యంలో అవ్వా అవ్వా నీ నీ తలంచిన తలంపు మేలవుతాదంట, దేవుళ్ళు పలుకుతాండారు అని వ్యావహారిక భాషను వాడిందని ఫణీంద్ర గారు గుర్తించారు. అలాగే దాసు శ్రీరాములు తెలుగునాడులో స్మార్త బ్రాహ్మణుల భాషను ఉపయోగించారు. అలాగే వైదిక బ్రాహ్మణులు ఠాను షాగా వచ్చేస్తారు. మన కన్యాశుభ్రం అవునషే అంటే అవునటే అనడాన్ని అవునషే అని వస్తారన్నమాట. ఈ ప్రయోగాలు దాసు శ్రీరాములు చేశారు అని, అది కూడా దాదాపు కన్యాశుల్క సమాన కాలం అన్నమాట. ఇది మంచి మంచి గురు ఇలా కనిపెట్టడం చాలా విశేషం అన్నమాట. అంటే 20వ శతాబ్దంలో వ్యావహారిక భాష ఉద్యమం రావడానికన్నా ముందే 19వ శతాబ్దంలో వ్యావహారిక భాష సాహిత్యంలో ప్రవేశించింది అని చెప్పటం ఆయన పరిశోధన సారాంశం. ఆ తర్వాత ప్రక్రియ, నవ్యత. ఈ వార్తలు మాట్లాడగలగడం విశేషంగా ఉంది మిత్రులారా. ఈరోజు ఎంత టైం మిత్రమా ఆనంద్ గారు? 11 అయింది సార్. పర్లేదు, టైం ఉందిలేండి. ప్రక్రియ, నవ్యత అన్నారు 8వ అధ్యాయం. వారు ఒకే మాటలో చెప్పారు. అది కొంత అతిశయోక్తి కూడా అనిపించవచ్చు, నిజం కూడా కావచ్చు. ఏమన్నారంటే వచన కవిత తప్ప మిగతా అన్ని ప్రక్రియలు 19వ శతాబ్దంలో ఉన్నాయి అని ఆయన ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఒక్క వచన కవిత తప్ప మిగతా అన్ని ప్రక్రియలు తెలుగు కవిత్వంలో, ఆధునిక తెలుగు కవిత్వంలో ప్రక్రియలన్నీ కూడా 19వ శతాబ్దంలో ఉన్నాయి చెప్పారు. అంటే పద్య నాటకము, ఖండకావ్యము, గేయ కావ్యము ఇలాంటివన్నీ కూడా 19వ శతాబ్దంలో వచ్చాయి. స్మృతి కావ్యం వచ్చింది, యాత్రా చరిత్ర వచ్చింది, జీవిత చరిత్ర వచ్చింది, స్వీయ చరిత్ర వచ్చింది. వచనంలో కాదు, పద్యాల్లో. అంటే మనకు జాషువా నా కథ పద్యంలో రాసుకున్నారు, అటువంటిది 19వ శతాబ్దంలో వచ్చింది అంటారు. మొదటి నాటక రచయిత కోరాడ రామచంద్ర శాస్త్రి. బహుశా ఆయన కోరాడ రామకృష్ణయ్య గారి తండ్రి కావచ్చు. మంజరి మధుకరి అనేటువంటి పద్య నాటకం రాశారు. అన్ని పద్యాలు రాశారు ఆయన.
వావిలాల వాసుదేవ శాస్త్రి షేక్స్పియర్ జూలియస్ సీజర్ని సీజర్ చరిత్రం అనే పేరుతో అనువాదం చేశారు. దాన్ని పద్యనాటకంగా రాశారు. ఆచంట వెంకట సాంఖ్యాయన శర్మ ఆంధ్ర పద్యావళి, అంటే ఇప్పుడు మనకు గురజాడ ఖండకావ్యాలు ఉన్నాయి కదా, ఏది గిజిగాడు లాంటివి, అటువంటివి ఉన్నాయి ఆంధ్ర పద్యావళి అనే కావ్యంలో. అనేక ఇప్పుడు సంఘ సంస్కరణ భావాలు ఉన్నాయి. దాదాబాయి నవరోజు జీవితం మీద ఒక ఖండక ఉంది. 19వ శతాబ్దం చివరి దశాబ్దంలో వెలువడిన ఆంధ్ర పద్యావళి స్ఫూర్తితోనే 20వ శతాబ్దంలో నవ్య కవిత్వ యుగంలో అనేకమైన ఖండకావ్యాల సంపుటలు వెలువడ్డాయన్న సత్యాన్ని అంగీకరించక తప్పదు అని గట్టిగా నొక్కి చెప్పారు ఫణీంద్ర గారు. ఆయన చెప్పే భావాల పట్ల మీద ఆయనకు సంపూర్ణమైన విశ్వాసము, ధైర్యం ఉన్నాయి. సృష్టి కృష్ణమూర్తి గారు ఆంధ్ర తులసి రామాయణాన్ని గేయ కావ్యంగా రాశారు. గేయము మనకు గురజాడ అప్పారావు గారితో మొదలైంది అనుకుంటున్నాం, కాదు, 19వ శతాబ్దంలోనే సృష్టి కృష్ణమూర్తి గేయంలో రాశారని చెప్పారు. అది కూడా గురజాడ కన్నా కొంచెం ముందు. కొక్కొండ వెంకటరత్నం పంతులు విల్వేశ్వరీయం అనేటువంటి కావ్యంలో కీర్తనలు, పాటలు రాశారట. త్యాగరాజు నౌకా చరిత్రలో కూడా కీర్తనలు, పద్యాలు ఉన్నాయి. క్రైస్తవ సాహిత్య పితామహుడు పురుషోత్తమ చౌదరి ఆ క్రైస్తవ గ్రంథాలు చాలా రాశాడు ఆయన. వాటిలో చాలా కీర్తనలు, పాటలు ఉన్నాయి. ఇవన్నీ ఉండొచ్చును, కానీ గజల్ కూడా ఉందంటున్నారు ఆయన. గజల్ ఇది ఆయన ఎక్కడా కనిపెట్టలేదు, కానీ తెలుగు అకాడమీ వాళ్ళు తెలుగు సాహిత్య కోశం ఒకటి వేశారు. ఆ కోశంలో గజల్ 19వ శతాబ్దం ఉన్నట్టుగా వాళ్ళు చెప్పారట. దాన్ని ఉదాహరించారు ఆయన. అలాగే ఈ సెటైర్లు, వ్యంగ్య కావ్యాలు, సరే కందుకూరి ఉన్నాడు. అలాగే స్మృతి కావ్యం, వడ్డాది సుబ్బారాయ కవి సతీ స్మృతి అనేటువంటి కావ్యాన్ని 1896లో రాశారు. కాబట్టి స్మృతి కావ్యం కూడా అక్కడే ఉంది. అలాగే నరహరి గోపాలకృష్ణ శెట్టి మనందరికీ తెలుసు. శ్రీరంగ చరిత్ర నవల రచయిత. ఆయన కుమారుడు నరహరి రాజమణి శెట్టి, ఆయన వాళ్ళ నాన్నగారి చరిత్రను నరహరి గోపాలకృష్ణ శెట్టి జీవ చరిత్ర అనే దాన్ని పద్యకావ్యంగా రాశాడు. అలాగే మండపాక పార్వతీశ్వర శాస్త్రి మన జాషువా తన స్వీయ చరిత్రను నా కథగా రాసుకున్నట్టుగా పద్యాల్లో మండపాక పార్వతీశ్వర శాస్త్రి ఆత్మ సపర్యాచర్య అనే పేరుతో 1884లో స్వీయ చరిత్ర రాశాడు. అలాగే మతుకుపల్లి నృసింహశాస్త్రి చెన్నపురి విలాసం అనే పేరుతో 1860లో ఒక యాత్రా చరిత్ర పద్యాల్లో రాశారు. కాబట్టి 20వ శతాబ్దంలో వచ్చినటువంటి ఆధునిక కవిత్వ ప్రక్రియలన్నీ కూడా ఒక్కొక్క వచన కవిత్వం తప్ప 19వ శతాబ్దంలో వచ్చాయి అనేది ఫణీంద్ర గారి ప్రతిపాదన. అతిశయోక్తులు చెప్పేవాళ్ళైతే ఏదన్నా ఒక సులభమైన పద్యాన్ని తీసుకొని ఇది వచన కవిత్వం అనేవాళ్ళు ఉన్నారు. కానీ ఫణీంద్ర గారు అతిశయోక్తులు చెప్పేవారు కదా, ఆయన వాస్తవికవాది కనుక దాన్ని వచన కవిత్వం జోలికి పోలేదు ఆయన. 9వ అధ్యాయము పాశ్చాత్య ప్రభావ నవ్యత అన్నారు. అంటే పాశ్చాత్య ప్రభావంతో వచ్చినటువంటి సాహిత్యము, కవిత్వము 20వ శతాబ్దంలో మాత్రమే కాకుండా 19వ శతాబ్దంలో వచ్చింది అన్నారు ఆయన. ఏమన్నారంటే ఆయన మాటలు చెప్తాను వినండి. క్రీస్తుశకము 10వ సంవత్సరం నుండి మహమ్మదీయుల పాలన భారతదేశంలో వ్యాప్తి అయిన కాలంలో భారతీయ సమాజంలో వచ్చిన మార్పుల కంటే క్రీస్తుశకము 18, 19 శతాబ్దాలలో పాశ్చాత్య దేశాల పాలన ప్రారంభమైనాక వచ్చిన మార్పులు ప్రత్యేకమైనవి, గణనీయమైనవి అని చెప్తున్నారు. ముస్లిం రాజులు వాళ్ళ మతాలు వేరు, కానీ భారతీయ రాజులు, ముస్లిం రాజులు ఇద్దరు కూడా భూస్వాములే, రాచరిక వ్యవస్థ ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి ఏదో ఈ రాజులను తరిమేసి ఆ రాజులు పరిపాలించే మాట ఒకటే, కానీ పాలన ఒకటే. కానీ బ్రిటిష్ వాళ్ళు పెట్టుబడిదారులు, వలసవాదులు వాళ్ళు ఈ దేశాన్ని ఎత్తుకొని వ్యాపారం కోసం వచ్చారు. వాళ్ళు
అందుకోసం చాలా మార్పులు తీసుకొచ్చారు. కాబట్టి ఆధునిక కాలంలో మార్పులు ఎక్కువ వచ్చినాయని చెప్తున్నారు ఫణీంద్ర గారు. ఈ 19వ శతాబ్దంలో తెలుగు కవిత్వం మీద పాశ్చాత్య ప్రభావాన్ని ఆయన 3 భాగాలుగా గుర్తించారు. ఒకటి పాశ్చాత్య సాహిత్య సాంస్కృతిక ప్రభావం, 2 పాశ్చాత్య రాజకీయ ప్రభావం, 3 పాశ్చాత్య మత ప్రభావం. ఈ 3 రకాలుగా వింగడించి వాటిని ఉదాహరణలతో వివరించుకుంటూ వచ్చారు. మొదట పాశ్చాత్య సాహిత్య సాంస్కృతిక ప్రభావం అంటే ఏమిటంటే, తెలుగు వాళ్ళ జీవితాన్ని కాకుండా ఆంగ్లేయ కావ్యాలని అనువాదం చేసుకోవటం, ఆంగ్లేయ సాహిత్యాన్ని అనువాదం చేసుకోవటం. ఇది వావిలాల వాసుదేవ శాస్త్రి గారి సీజర్ చరిత్ర. చాలా మంది కందుకూరు లాంటి వాళ్ళు కూడా చాలా సీజర్, కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. 1874లో సీజర్ చరిత్ర వచ్చింది. అలాగే ఇంకోటి వావిలాల వాసుదేవ శాస్త్రి గారిదే మాతృ స్వరూప స్మృతి అనేది ఇంగ్లీష్ కావ్యానికి అనువాదం. సరే, ఖండకావ్య ప్రక్రియ పాశ్చాత్య ప్రభావం. 19వ శతాబ్దంలో షేక్స్పియరు, టెన్నిసన్, గోల్డ్ స్మిత్, షెరిడన్, కౌపర్ లాంటి కవులను, రచయితలని తెలుగు వాళ్ళు బాగా అనువాదం చేసుకున్నారు. ఇదంతా పాశ్చాత్య సాహిత్య ప్రభావము లేదా సాంస్కృతిక ప్రభావం అని ఆయన చెప్తున్నారు. కందుకూరు వీరేశలింగం పంతులు కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ని చమత్కార రత్నావళిని అనువాదం చేసి ప్రదర్శింపజేశారు. ఆయన కందుకూరి జన్మదినాన్ని తెలుగునాట నాటక రంగస్థల దినోత్సవంగా జరుపుతున్నాం. ఎందుకంటే ఆయన మొదట ప్రదర్శించిన నాటకాన్ని ఆయనే. దీని మీద నేను ద్వానా శాస్త్రి చాలా వాదించుకున్నాం. కందుకూరి ఒక ఇంగ్లీష్ కావ్యం ఏమిటంటే, అది ది డైవర్టింగ్ హిస్టరీ ఆఫ్ జాన్ గిల్పిన్ అనే ఒక ఆంగ్ల కావ్యాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు జాన్ గిల్పిన్ అనే పేరుతో అనువాదం చేశారు. అలాగే ఆలివర్ గోల్డ్ స్మిత్ రాసినటువంటి ది ట్రావెలర్ అనే కావ్యాన్ని ఆయన పచ్చిక విలాసం అనే పేరుతో అనువాదం చేశారు. సిస్టు జగన్నాథ శాస్త్రి బైరన్ అనే కవి ప్రెజన్ ఆఫ్ చిల్లాస్ అనే కావ్యాన్ని చిల్లాబందీ అనే పేరుతో ఒక ఏకాశ్వాస కావ్యంగా అనువాదం చేశారు. రాధాశ్రీ గారు ఆవులు ఎంత వస్తుంది మిత్ర, బోరు కొడుతుందా? లేదు. తర్వాత పానుగంటి పార్థసారథి అయినటువంటి ఆయన 1888లో గోల్డ్ స్మిత్ రాసినటువంటి ఆలివర్ వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్లో ది హెర్మెట్ అనే భాగాన్ని సత్యాకృష్ణ సమాగమం అని ఒక ద్విపద కావ్యంగా రాశారు. ఇలాంటి ఉదాహరణలు చాలా ఇచ్చారు ఫణీంద్ర గారు. ఇవన్నీ కూడా 19వ శతాబ్దంలో పాశ్చాత్య సాహిత్య సంస్కృతి ప్రభావంతో తెలుగు కవిత్వం ఎలా మారింది అని చెప్పడం. తర్వాత రాజకీయ ప్రభావం చెప్పాడు ఆయన. అంటే ఆంగ్లేయ పాలకుల మీద తెలుగు కవులు కవిత్వం రాయడం, ఇది ఆయన రాజకీయ ప్రభావం అని అన్నారు. విక్టోరియా రాణి అధికారంలోకి వచ్చింది మనకు 19వ శతాబ్దంలో. ఆమె పాలన రజతోత్సవం జరిగింది. ఆ రజతోత్సవ సందర్భంగా తెలుగు కవులు ఆమె జీవిత చరిత్రను పద్య కావ్యాలుగా రాశారట. మతుకుపల్లి నృసింహ కవి చెన్నపురి విలాసం రాశాడు 1863లో. అందులో ఈ వలస పాలకులు ప్రవేశపెట్టినటువంటి తంతి తపాలా శాఖను గురించి ఆయన కవిత్వం రాశారు. వడ్డాది సుబ్బారాయ కవి ఆంగ్లేయ పాలకులు ప్రవేశపెట్టిన రైలు బండి మీద కవిత్వం రాశారు. అలాగే విక్టోరియా రాణి మీద పద్యాలు రాశాడు ఆయన. ఆమె ఏమన్నారంటే, ఆ పద్యం నేను ఉదాహరిస్తానండి. అంటే ఆంగ్లేయ పాలకుల ప్రభావం మన మీద ఎంతగా పడిందంటే, వడ్డాది సుబ్బరాయ కవి పద్యం వినండి మిత్రులారా. శ్రీమన్ మహాసేతు సీతాద్రి మధ్యస్థ రత్న గర్భైక సామ్రాజ్యురాల సాంభోనిధి ద్వీప సర్వావని వ్యాపక ఆంగ్లేయ రాజ్యోత్తమ అంగురాల, ఇలా 4 పాదాలు శేషపద్య పదాలు రాసి
చివరి ఎత్తుగీతలు ఏమంటారంటే, దుష్ట సంశిక్షణాశ్రాంత శిష్ట రక్షణైక చరితార్థ జన్మ ధన్యాత్మురాల ప్రాజ్ఞ విక్టోరియా మహారాజ్ని ప్రాజ్ఞ విక్టోరియా మహారాజ్ని నీవే ధరణి పాలింపము ఆ చంద్ర తారకంబో అంటాడు. నీవే పాలింపము ధరణి ఆ చంద్ర తారకంబో, శాశ్వతంగా నువ్వే పరిపాలించమ్మా మా దేశాన్ని అని ఒక తెలుగు కవి వలస పాలన నాయకురాలని ప్రశ్నించారు. ఆంగ్లేయుల ప్రభావం మన మీద ఎంత చూపించింది అనడానికి ఒక నిదర్శనం అన్నమాట. బురదేడు అప్పారావుని పట్టుకొని వీడు వలస పాలకుల బానిసగాడు తొత్తు అని చెప్పేసి అంటారు. తొత్తు గిత్తు కాదేది. ఒకవైపు ఇంగ్లీష్ వాళ్ళను వ్యతిరేకించే ఉద్యమం నడుస్తున్నా ఇంగ్లీష్ వాళ్ళ వల్ల మన జీవితంలో వచ్చే మార్పులను కవులు ప్రశ్నించకపోలేదన్నమాట. అలాగే వడ్డాది సుబ్బరాయ కవి ధవళేశ్వరం ఆనకష్ట యొక్క ఫలితాలను గురించి కూడా ప్రశంసాత్మకంగా పద్యాలు రాశారు. కందుకూరి వీరేశం పంతులు గారు గవర్నర్ జనరల్, అప్పుడు గవర్నర్ జనరల్ రెప్పన్ ప్రభు ఆయన మీద, ఆయన 1983లో మద్రాసుకు వస్తే ఆయన ప్రశంసిస్తూ పద్యాలు రాశారు. ఇవన్నీ కూడా పాశ్చాత్య రాజకీయ ప్రభావంతో వచ్చిన కవిత్వంగా గుర్తించారు ఫణీంద్ర గారు. తర్వాత మత ప్రభావం అన్నారు. అంటే ఫ్రెంచ్ పాలకులు, మొదట్లో వచ్చినట్టు ఫ్రెంచ్ పాలకులు ఏం చేశారంటే, మన దేశంలో ఉన్న తెలుగు నాటను బ్రాహ్మణ కవులు పిలిచారు. పిలిచి క్రైస్తవ కావ్యాలు రాయమన్నారట. వాళ్ళు రాశారు. 19వ శతాబ్దం పూర్వంలో పింగళి ఎల్లనార్యుడు తోపి చరిత్ర రాశాడు. మంగళ ఆనందరాయ కవి క్రీస్తు చరిత్ర వేదాంత సారం రాశాడు. 18కి ముందు, 19కి ముందు. 19వ శతాబ్దంలో పురుషోత్తమ చౌదరి అయినటువంటి తెలుగు ఆయన క్రైస్తవ మతాన్ని పుచ్చుకొని క్రైస్తవ మత ప్రచారం కోసం చాలా కావ్యాలు రాశాడు. అందుకోసం ఆయన ఆంధ్ర క్రైస్తవ సార్వభౌముడు అని బిరుదు సంపాదించాడు. ఆంధ్ర క్రైస్తవ సార్వభౌముడు బిరుదు వచ్చింది ఆయనకి. ఆయన అనేక కృతులు, కీర్తనలు రాశారు. వాటి మీద పరిశోధనలు కూడా జరిగాయి. యేసు నాయక శతకము, యేసు ప్రభు శతకము, పంచచామర పన్నములు, పంచరత్నములు, క్రైస్తవ నీతి ప్రకాశం, సత్యవేద సార సంగ్రహము లాంటి అనేక గ్రంథాలు ఆయన రాశారు. ఇవన్నీ కూడా పాశ్చాత్య మత ప్రచార ప్రభావముగా, అదొక నవ్యతగా ఫణీంద్ర గారు గుర్తించారు. చివరి అధ్యాయము వస్తు నవ్యత. ఇది చాలా ముఖ్యమైనది. అంటే వ్యాస వాల్మీకులు చెప్పిందే రాసే పద్ధతి ప్రాచీన సాహిత్యం అంతటా మనకు కనిపిస్తుంది. ఒక పాల్కురు సోమనాథుడు, ఒక తాళపాక అన్నమయ్య, ఒక వేమన, ఒక పోతులూరు వీరబ్రహ్మం, వీళ్ళు మాత్రమే కొందరు శతక కవులు. ఈ అనువాద కవులు కాకుండా మిగిలిన మౌలిక కవులు అన్నమాట. 19వ శతాబ్దంలో ఈ మౌలిక కవుల సంఖ్య పెరిగిందని చెప్తారు ఫణీంద్ర గారు. ఈ వస్తు నవ్యతలో ఆయన 4 విషయాలు గుర్తించారు. ఒకటి, అల్ప వస్తువులకు కావ్య గౌరవం కలిగించటం, చిన్న చిన్న వస్తువుల మీద రాయటం. 2, సమకాలిక నిర్దిష్టత, అంటే ఆ కాలం జరిగిన సంఘటనల మీద అప్పుడే కవిత్వం రాయటం. 3వది సోషియో ఫ్యాంటసీ, కొత్త వస్తువు. 4, విచిత్ర కల్పన. ఈ 4 రకాలు గుర్తించారు. మనకు భారతం కానీ రామాయణం కానీ, భారతం 11వ శతాబ్దం జరగలేదు, రామాయణం 12వ శతాబ్దం జరగలేదు. ఎప్పుడో జరిగింది, ఎప్పుడో రాసుకున్నారు అన్నమాట. అయితే ఎప్పుడు జరిగిన దాని గురించి అప్పుడు రాయటం అనేటువంటిది 19వ శతాబ్దంలో వచ్చిందని మనకు ఫణీంద్ర గారు చెప్తున్నారు. అయితే పాల్కురు సోమనాథుడు సమకాలీన శివభక్తుల జీవితాలను తీసుకొని రాశారు. అది సమకాలిక ప్రభావమేది. అది వస్తు నవ్యత కింద చెప్పాలి మనం. తర్వాత తాళపాక అన్నమయ్య కూడా బ్రహ్మం ఒక్కటే అని కవితలో మానవ సమానత్వాన్ని చెప్పాడు. మానవ సమానత్వం లేని వ్యవస్థను ఆయన చెప్పాడు. అది కూడా సమకాలిక వాస్తవికత. అది వేమన వీరబ్రహ్మం వీళ్ళిద్దరు కూడా
తమ కాలంలో సమాజం ఎంత అనారోగ్యకరంగా ఉందో దాన్ని వాళ్ళు విమర్శిస్తూ రాశారు. కాబట్టి వాళ్ళు కూడా సమకాలిక నిర్దిష్టత మీద కవిత్వం రాసినట్టే, సందేహం లేదు. వాళ్ళ తర్వాత 19వ శతాబ్దం వస్తుంది. ఇది మనకు ఫణీంద్ర గారు గుర్తిస్తే బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. అయితే 19వ శతాబ్దంలో ఆయన ఆ, మొదట అల్ప వస్తువుల గురించి మాట్లాడాడు. అల్ప వస్తువులు అల్ప వస్తువులు అంటే ధర్మరాజు కౌరవుల పాండవుల చరిత్ర కాకుండా, రామరావణ చరిత్ర కాకుండా, శ్రీకృష్ణ సత్యభామ చరిత్ర కాకుండా, రాజులు దేవుళ్ళు వాళ్ళ వాళ్ళ భార్య భర్తల సంబంధాల గురించి కాకుండా, అందరూ కవిత్వం రాయడానికి విస్మరించేటువంటి వస్తువులు అల్ప వస్తువులు. వస్తువులు అల్పమైనవి కావు, దృష్టిలో అల్పములు అనమాట. కుక్క పిల్ల, అగ్గి పిల్ల, సబ్బు పిల్ల అని శ్రీశ్రీ 1934 అన్నారు. కానీ అంతకుముందే అల్ప వస్తువులు కవిత్వం వచ్చిందని ఫణీంద్ర గారి ప్రతిపాదన. అందులో పన్నాల సీతారామ శాస్త్రి పూచిక పూచి పుడుక శతకము, పూచి పుడుక శతకం అంటే పొరక పొల్ల మీద కవిత రాశారంట ఆయన. అలాగే అంటే ఆ రోజుల్లో 2 అర్థాలు వచ్చే కావ్యాలు, 3 అర్థాలు వచ్చే కావ్యాలు, 4 అర్థాలు వచ్చే కావ్యాలు, పాడిన పాడే పాడరా పాచిపళ్ళ దాసరా అంటున్న రోజుల్లో మనం రోజు ఉపయోగించుకునే ఒక వస్తువు పొరక పుల్ల, దాని మీద కావ్యం రాయడం, ఒక శతకం 100 పద్యాలు రాశాడంట ఆయన. అంటే మనిషి దాన్ని అరగదీస్తుంటే అది అరిగిపోతుంది అనమాట. పొరక పుల్ల ఎంత త్యాగి అనుకోవాలి. ఆ శతకం ఒక నవ్యత అని సందేహం లేదు, నవ్యత అది. తర్వాత బుద్ధిరాజు ఈశ్వరప్ప అనేటువంటి ఆయన అట్టు అంటే దోశ మీద ఆయన ఒక కవిత్వం రాశారు. తెలుగు వాళ్ళ ఆహారం అట్టు, కోస్తా ప్రాంతంలో అట్టు అంటారు, దాని రాయలసీమలో తెలంగాణలో కూడా దోశ అంటారు అనుకుంటాను. దాని మీద రాశారు. తర్వాత సామినేని వెంకటాద్రి అని ఆయన చీపురు పుల్ల శతకము అన్నాడు. చీపురు పుల్ల శతకం అది ఇది రెండో బహుశా వస్తువు ఒకటే అనుకుంటాను. వాళ్ళిద్దరు బాగా స్నేహితులని కూడా చెప్పారు ఫణీంద్ర గారు. తర్వాత నరసింహ కవి అయినటువంటి ఆయన పొగాకు మీద 14 పాదాల చంపకమాల రాశాడు. చంపకమాల వృత్తంలో 14 పాదాలు పొగాకు మీద రాశారట. దాసు శ్రీరాములు తెలుగునాడు కావ్యంలో ముక్కుపొడి పొడు నశ్యం మీద పద్యం రాశారంట ఆయన. నశ్యం మీద అంటే ఇవన్నీ కూడా కావ్యానికి వస్తువుల అని చేతరించుకునేటువంటి సమయంలో ఇవి కూడా కావ్యానికి వస్తువులే అని వాళ్ళు కావ్యాలు రాశారంట. అందులో చీపురు పుల్ల మీద రాసిన పద్యం ఒకటి నీవిటు చిరకాలము చిక్కుయుందువు చీపురు పుల్ల అని బాధపడుతున్నాడు కవి. ఎల్లకాలం నీ పని కరిగిపోవడమేనా, బలపడడం లేదా అని అంటాడు. అంటే చీపురు పుల్లకి మానవత్వాన్ని ఆరోపించడం అన్నమాట. ఎండు పుల్లది, దానికి ప్రాణం ఉండదు, కానీ దానికి ప్రాణం ఆరోపిస్తున్నాడు కవి. ఇలాంటి విశేషాలు చాలా చెప్పారు ఫణీంద్ర గారు. చాలా సంతోషమైంది నాకు. తర్వాత ఇందాక మనం అనుకున్నట్టుగా నిర్దిష్ట సంఘటనలు అంటే ఈరోజు గుజరాత్ అహ్మదాబాద్లో ఒక విమాన ప్రమాదం జరిగింది. ఇది ఒక నిర్దిష్టమైన సంఘటన అన్నమాట. దాని మీద కవిత్వం రాయడం. మొన్న అక్కడ మనకు కర్రిగుట్టలో ఎన్కౌంటర్ జరిగింది, దాని మీద కవిత్వం రాయడం. ఇది నిర్దిష్ట సంఘటన అన్నమాట. సమకాలిక సంఘటనలు అన్నారు ఆయన. బందరులో మనకు ఇప్పుడు 1977-78 ప్రాంతంలో అవనిగడ్డ మునిగిపోయింది. మనకు 2 గంటల మొత్తం శ్మశానం అయిపోయింది అవనిగడ్డ తుఫాన్తో అన్నమాట. ఇటువంటి తుఫాను 1864లో వచ్చిందట, బందర్లో వచ్చింది. చాలా పెద్ద విధ్వంసం. 2000 మంది మన చేపలు పట్టేవాళ్ళు శవాలుగా మారిపోయారట. 13 అడుగులు ఎత్తు వచ్చాయట. అవనిగడ్డలో 18 అడుగులు వస్తే అంతకుముందు బందరు సముద్రంలో 13 అడుగుల ఎత్తుతో కెరటాలు వచ్చాయట.
దీని మీద రాయభట్ట వీరరాఘవ కవి అని ఆయన గాలివాన శేషమాలిక అని కవిత రాశారట. గాలివాన శేషమాలిక అని. ఇలాంటి కావ్యాలు తమ దృష్టిలో పడకనే వెంకటలక్ష్మీకాంతం ఆయన నైట్ మేర్ అయిపోయినాడు మన పడి ఫణీంద్ర గారికి. ఇది రాయభట్ట కవి చెప్పి ఆ పద్యం చెప్పి ఇలాంటి కావ్యాలు తమ దృష్టిలో పడకనే వెంకటలక్ష్మీకాంతం వంటి సాహితీవేత్తలు 19వ శతాబ్దానికి క్షీణయుగంగా పేర్కొని ఉంటారు అని భావించారన్నమాట. తర్వాత వడ్డాది సుబ్బరాయ కవి గౌతమి మహాజల మహిమా వివర్ణనము కవిత రాశారు. 1886లో గౌతమి గోదావరి నది ఉప్పొంగింది. ఉప్పొంగి చాలా ధ్వంసం చేసింది అనమాట. అప్పుడు ఆయన ఆ కవిత రాశారు. ఇవి ఇవి ఎలాంటివంటే మనకు ఈ అవనిగడ్డ విధ్వంసం మీద కోయగుర్రం రాశారు. అది ఫణీంద్ర కూడా చర్చించారు దాన్ని. కోయగుర్రం కావ్యం రాశారు ఎవరు మన కవి నగ్గనముని కవి. అటువంటివి ముందే జరిగాయి అని చెప్తున్నారు మనకు ఆయన. తర్వాత వడ్డాది సుబ్బరాయ కవి గోదావరి ధూమనౌకా విహారం అని ఒక కవిత రాశారట. గోదావరి ధూమనౌకా విహారం అని. అదేమిటంటే గోదావరిలో పడవలో బోట్ పొగ పొగ పడవలో ప్రయాణం చేస్తూ చేసిన వర్ణన అంటారు. అలాగే మతుకుపల్లి కృష్ణశాస్త్రి మచిలీ బందరు చరిత్ర రాశారట. కట్టమంచి రామలింగాడి ముసలం మరణం. ముసలం మరణంలో వస్తూ అంతకుముందు 400 సంవత్సరాల క్రితం అన్నమాట. తర్వాత సోషియో ఫాంటసీ అని చెప్పారు. అంటే మన దేవాంతకుడు లేదా యమగోళ ఈ ఈ సినిమాలు లాంటివి. అంటే సామాజిక వస్తువులో పౌరాణిక పాత్రలు ప్రవేశపెట్టి ఒక తమాషాని పనిచేయటం. మండపాక భారతేశ్వర శాస్త్రి రాధాకృష్ణ సంవాదం రాశారు. వెంకటగిరిరాజు కృష్ణయాచేంద్ర పట్టాభిషేక మహత్వము, ఇంద్రుని కొడుకునంటే జయంతుడు చూసి ఎలా వాపోయాడో చెప్పాడు దాంట్లో. అలాగే తూముచెల్ల రామచంద్రారెడ్డి అనేటువంటి తూము రామచంద్రారెడ్డి అంటే ఆయన అలిమేలు మంగా పరిణయం రాశారట. ఇవన్నీ ఫ్యాంటసీలు అంటారు ఆయన. చివరిది విచిత్ర కల్పనలు. అంటే మనం ఇటీవల ఒక సినిమా చూసాం. ఏమిటది? టైటానిక్ అనే సినిమా చూసాం. 1912లో టైటానిక్ అనేటువంటి పెద్ద నావ మునిగిపోతుంది. అది సినిమాగా వచ్చింది. ఈ 1912లో టైటానిక్ నావ మునిగిపోవడానికి ముందుగానే 1888లో ఆదిభట్ట నారాయణదాసు రాసినటువంటి బాటసారి అనే కావ్యము రాత్రిపూట ఒక ఓడ సముద్రంలో మునిగిపోవడానికి గురించి రాసిన కావ్యం అట్ట. అది ఎంత విచిత్రం చూడండి. ఇలాంటివి గుర్తించడం ఫణీంద్ర గారి గొప్పతనం. అలాగే శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, రంగరాజు కేశవరావు, కాకరపర్తి కృష్ణకవి, మరింగంటి వెంకట నరసింహాచార్యులు, వేల్పూరి వెంకటేశ్వర కవి, సొంటి భద్రాది శాస్త్రి అనేటువంటి ఆయన చిత్రసీమ అనే కావ్యం రాశారట. ఈ చిత్రసీమలో సెక్స్ మార్పిడి, లింగ మార్పిడి పద్ధతి ఉంది అని ఫణీంద్ర గారు చెప్పారు. ఇట్లాగా 10 అధ్యాయాల్లో ఆయన 19వ శతాబ్దము క్షీణయుగం కాదు, అందయుగం కాదు, అది ఉషోదయ యుగము, వెలుగు యుగము అని చాలా లోతైన పరిశోధన చేసి చెప్పారు. ముగింపులో ఆయన తన సిద్ధాంత గ్రంథం ఇలా ముగించారు. ఎలా ముగించారంటే, తాపీ ధర్మారావు మాటను ఆధారం చేసుకొని ఏమన్నారంటే ఆయన 1943 ఫిబ్రవరి 13 తెనాలిలో ఆంధ్ర అరసం మహాసభల అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ తాపీ ధర్మారావు గారు 3 అంశాలు చెప్పాడు. గతించిన విషయాలను బోధించాలి నిర్దాక్షిణ్యంగా, ప్రస్తుతాన్ని అర్థం చేసుకోవాలి నిష్పక్షపాతంగా, భావికి కాగడా పట్టి చూపాలి నిరాటంకంగా అని 3 అంశాలు చెప్పారు ఆయన. ఈ 3 అంశాలు ప్రస్తావించి ఫణీంద్ర గారు 19వ శతాబ్దిలో
తెలుగుదేశంలో పెను మార్పులు సంభవించాయి. 19వ శతాబ్దంలో పాత పద్ధతిలో అనేక రచనలు వచ్చాయి. కొత్త పద్ధతి కూడా మొదలైంది. 19వ శతాబ్ది తెలుగు కవిత్వంలోని నవ్యత 20వ శతాబ్ది తెలుగు కవిత్వం పైన బలమైన ప్రభావాన్ని చూపించింది. 20వ శతాబ్దంలో ఆధునిక కవిత్వానికి యుగకర్త ఎవడు అని చాలా చర్చ జరుగుతుంది, ఇంకా జరుగుతూనే ఉంది. గురజాడన, లేకపోతే రాయపురోల, లేదంటే నారాయణ రెడ్డి పద్ధతిలో ఇద్దరు యుగకర్తలని జరుగుతూ ఉంది. కానీ 19వ శతాబ్దానికి యుగకర్త కందుకూరి వీరశంకర నిర్ధారించారు ఫణీంద్ర గారు. వడ్డాది సుబ్బరాయ కవి, వావిలాల్ వాసుదేవ శాస్త్రి లాంటి వాళ్ళంతా వైతాళికులు అని చెప్పేసి అన్నారు. కవిత్వానికే పరిమితం అయితే, ఇప్పుడు ఇది మంచి ప్రతిపాదన, కందుకూరిని 19వ శతాబ్ది కవిత్వానికి యుగకర్త అనడం మంచి ప్రతిపాదన అయితే, కందుకూరి వచన నవలలు, కథా సాహిత్యం, ప్రహసనాలు రాసి ఫేమస్ అయ్యాడు. కవిగా ఆయన ఈ దేన్నైతే పెట్టుకొని మన వాళ్ళు క్షీణయుగం అన్నారో, నిర్వచన నిరోష్ట్య ఇట్లాంటి రచనలు చేశాడు ఆయన. కానీ చివరిలో అభాగ్యోపాఖ్యానము, సరస్నాల విలాపం రాసి 19వ శతాబ్ది సంప్రదాయ కవిత్వం ఎంత భయంకరంగా ఉందో చెప్పాడు ఆయన. ఆయనను 19వ శతాబ్ది కవిత్వానికి యుగకర్త అనడం ఎంతవరకు సబబు? ఆయన ఆధునికుడు, సందేహం లేదు. నవల రచయితగా, కథా రచయితగా, నాటక రచయితగా, ప్రహసన రచయితగా ఆయన చాలా గొప్పవాడు. 19వ శతాబ్దానికి సాహిత్య యుగకర్త అంటే పర్లేదు, కానీ 19వ శతాబ్దానికి కవిత్వానికి ఆయన యుగకర్త అవుతాడా అని ఆలోచించవలసిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. 19వ శతాబ్దానికి ఉషోదయంగా చివరిలో ఫణీంద్ర గారు చెప్పింది ఏమిటంటే, ఆనంద్ 2 నిమిషాలు అయిపోతుంది, 2 నిమిషాలు. 19వ శతాబ్దానికి ఉషోదయం అని తిరుగు పేరు పెట్టాలి. ఇప్పుడు అన్ని పేర్లు మార్చేస్తున్నారు మన రాష్ట్రంలో. ఒకటి పెట్టిన పేరు ఇంకోటి తీసేస్తున్నాడు. ఇప్పుడు ఫణీంద్ర గారు 19వ శతాబ్దానికి క్షీణయుగం అనే పేరు తీసేసి ఉషోదయ యుగము అని పేరు పెట్టాలి అని ముగిస్తూ పునర్నామకరణ మహోత్సవానికి మీకు అందరికి ఆహ్వానం అని పలికిస్తూ తన గ్రంథాన్ని ఆయన ముగించారు. కాబట్టి ఈ పుస్తకంలో ఆయన చాలా మంచి ప్రతిపాదనలు చేశారు, చాలా మౌలికమైన పరిశోధన చేశారు, మంచి శాస్త్రీయమైన పద్ధతిలో రాశారు. వారికి అరసం పక్షాన ఇంత మంచి పుస్తకం మాట్లాడుకునే అవకాశం మాకు వచ్చింది, మాకు చాలా సంతోషంగా ఉంది. అనుకోకుండా ఒక 2 నెలల క్రితం నా చేతికి వచ్చింది. ఎట్లా వచ్చిందో నాకు ఇప్పటికి గుర్తు రావటం లేదు. ఫణీంద్ర గారికి అభినందనలు, శుభాకాంక్షలు, కృతజ్ఞతలు సెలవు చేస్తూ తీసుకుంటున్నాను. నమస్తే. ఎంతసేపు ఓపికగా మీకు అందరికీ ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు. ఒక్క నిమిషం మాట్లాడండి. చాలా ధన్యవాదాలండి. నా అంతరంగంలో ప్రవేశించి మొత్తం చాలా చక్కగా మీరు సమీక్షించారు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత చక్కని కార్యక్రమం ఏర్పరిచిన అరసం వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలండి ఆచార్య రాచపాలెం గారు. ఈరోజు మన అంతర్జాల సమావేశానికి ఒక అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని అందించారు. అదేవిధంగా గ్రంథకర్త స్పందన కూడా మనం విన్నాం. ఈ అంశానికి సంబంధించి విశ్లేషకునికి ఆ ప్రశ్నల రూపంలో కానీ లేకపోతే ఏమైనా జోడింపులు కానీ ఉంటే సమయపాలన పాటిస్తూ వారి సమయాన్ని కొద్దిగా హ్రస్వీకరించుకొని పెద్దలు మాట్లాడవలసిందిగా కోరుతాం. ఈ అంశానికి పరిమితమై ఎవరైనా ఏదైనా అడగదలుచుకున్నా, యాడ్ చేయదలుచుకున్నా చేయొచ్చు. కనుగొండ గారు, రెడ్డప్రెడ్డి గారు, రాధశ్రీ గారు, ఎవరైనా ఏదైనా యాడ్ చేయదలుచుకోవచ్చు. హలో హలో చెప్తున్నానండి. చెప్పండి రాధశ్రీ గారు, మీరు మాట్లాడడం బాగుంటుంది. తర్వాత మేము మాట్లాడతాం. మాట్లాడు.
ఇవాళ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఎంతో విపులంగా విశదీకరించినటువంటి విషయాన్ని చాలా కీన్ అబ్జర్వ్ చేశాను నేను. శ్రీరాచపాళె కులజుని ఆరాధిత దివ్యయశుని అరసమ్మూర్తిన్ సారాచారుని కవితా క్షీరాబ్దిని కొలుతు చంద్రశేఖర రెడ్డిన్. శ్రీరాచపాళె కులజుని ఆరాధిత దివ్యయశుని అరసమ్మూర్తిన్ సారాచారుని కవితా క్షీరాబ్దిని గొలుతు చంద్రశేఖర రెడ్డిన్. ధీచతురతతో శోధన వాచస్పతి అయ్యొనర్చి వరణీయుండై ఆచార్య ఫణీంద్రవరుడు సూచించను దీనినొకయు శోదయమనుచున్. దీవించగ సాహిత్యము భావుకుడై వ్రాసి వ్రాసి పద్య శతంబుల్ గోవర్ధన ఫణిశయనుడు కావించిన శోధనమ్ము ఖ్యాతిని గుర్చెన్. ఆధునికతయే స్ఫూర్తిగా శోధించుచు నుడి వినాడు శోదయయుమనుచున్. మేధోనిధి అయి తేల్చే అసాధారణ విషయమనుచు చక్కని గతిలో. నేను చెప్పదలుచుకుందంతా పద్యంలోనే చెప్పాను. వెలుగుత ఫణీంద్ర శోధన వెలుగుత ఫణీంద్ర శోధన వెలుగుత మన తెలుగు వారి విపుల రచనములు వెలుగొందుత అభ్యుదయము. అందరం కోరుకునేది అభ్యుదయమే. వెలుగొందుత అభ్యుదయము పలుకీర్తులతోడ రాచపాలెము కులుడు. అందరికీ బ్రహ్మాండమైనటువంటి అభ్యుదయాన్ని కోరుకుంటూ క్షీణయుగం కాదు, అది ఉషోదయ యుగం అని తేల్చిన నాకు ఆత్మీయ మిత్రుడు ఫణీంద్ర గారికి మరొక్కసారి అభినందనలు. అలాగే ఇవాళ జనకుల దినోత్సవం, ఫాదర్స్ డే. మనకు ఉన్న వాళ్ళందరిలో పెద్దవారు, మనకు సాహిత్యంలో కూడా మార్గదర్శకం చేసేటువంటి రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు మా అందరికి కూడా వయస్సులో కూడా పితృతుల్యులు. కాబట్టి ఈరోజు వారి మాటలు వినడం, అందున ఉషోదయ యుగం గురించి వినడం చాలా సంతోషంగా ఉంది. శ్రీరాచపాలె కులజుని ఆరాధిత దివ్యయసుని అరసమ్మూర్తిన్ సారాచారుని కవితా క్షీరాబ్దిని గొలుతు చంద్రశేఖర రెడ్డిన్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ మరొక్కసారి నమస్కారం. ధన్యవాదాలు. రాధశ్రీ గారు, మీ పూర్తి పేరు చెప్పండి. నా పూర్తి పేరు నేనే మర్చిపోయినా. దిడుగు అనంత వెంకట రాధాకృష్ణ ప్రసాద్. ఏంటంటే ప్రసాద్. అట్లా కాదు, పూర్తి పేరు చెప్పండి. దిడుగు అనంత వెంకట రాధాకృష్ణ ప్రసాద్. దిడుగు అనేది ఒక ఊరి పేరు, అమరావతి దగ్గర ఉన్న పల్లెటూరు. అది అమరావతి దగ్గర పల్లెటూరు దిడుగు అని. కృష్ణానది ఒడ్డు మీద ఉంటుంది. గట్టిగా కృష్ణమ్మకు వరదలు వస్తే ఆ ఊరే మునిగిపోతుంది. ఇప్పుడు అనంత వెంకట రాధాకృష్ణమూర్తి అదేనా? రాధాకృష్ణ ప్రసాద్. రాధాకృష్ణ ఇంగ్లీష్ లో నా పేరు ఎవరు మర్చిపోలేరు. సరే, ఇంగ్లీష్ లో నా పేరు ఎవరు మర్చిపోలేదు. గిడుగు అనంత వెంకట రాధాకృష్ణ ప్రసాద్. గిడుగు కాదు, దిడుగు. దిడుగు అనంత వెంకట రాధాకృష్ణ ప్రసాద్ ప్రసాద్ అంతే. దిడుగు అనంత వెంకట రాధాకృష్ణ ప్రసాద్. ఓకే, ధన్యవాదాలు. సరే సార్, మరి ఈరోజు మనం అరసం తరఫున 206వ అంతర్జాల సమావేశాన్ని జరుపుకున్నాము. ఈ సమావేశంలో ఫణీంద్ర గారి ఉషోదయ ఆ పుస్తకం గురించి, పరిశోధన గ్రంథం గురించి చాలా గొప్పగా ఒక క్లాస్ తీసుకున్నారు మన రాచపాలెం మాస్టారు. ఈ అంతర్జాల సమావేశాలకు రూపకర్త మన రాచపాలెం గారు. వారు అనేక సదస్సుల్లో వారు రూపకర్త, కొనసాగించడంలో కూడా వారి ప్రధానమైన పాత్ర. వారికి సహకారంగా మేము అందరం ఉన్నాం, అభ్యుదయ సంఘం కార్యవర్గం ఉందని కూడా తెలియజేస్తున్నాను.
ఇంకొక విషయం ఏంటంటే అనేక మంది ప్రముఖులతో సాహిత్యవేత్తలతో మాట్లాడి ఈ కార్యక్రమాల నిర్వహణ కూడా వారు ఆ బాధ్యత స్వీకరించి చేస్తున్నారు. ఈరోజు ఆయన పరిచయాలు చేయటంతో పాటు ఈరోజు మంచి ప్రసంగం కూడా చేశారు. అనేక సార్లు ప్రసంగాలు కూడా చేశారు. అధ్యక్షత వహించడం, ప్రసంగాలు చేయటం వారు చేస్తున్న పని. చాలా కృషి చేస్తున్న ఆచార్య రాచపాళెం గారు తన 75 దాటి 76 సంవత్సరాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈరోజు దాదాపు 1:40 నిమిషాలు 25 నిమిషాలు చాలా సుదీర్ఘ